ఓకే, ఐ థింక్ వీ కెన్ స్టార్ట్. ఫస్ట్ అనాలిసిస్ చూద్దాం, దాని తర్వాత యూ కెన్ గో విత్ యువర్ డౌట్స్. ఓకే, స్ట్రిక్ట్లీ ఇదేం వినపడదు మాట్లాడుకోండి. ఏంటి? యా, లెట్ us గో విత్ ది అనాలిసిస్ ఫస్ట్, అండ్ దాని తర్వాత మనం డౌట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, స్ట్రిక్ట్లీ ఈ అనాలిసిస్ బిగినర్స్కి కాదు. ఓకే, బిగినర్స్కి అర్థం కాదు. ఇంటర్మీడియట్ పీపుల్ ఎవరైతే నార్మల్గా ట్రేడ్ చేస్తున్నారో, ఓకే, వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అంటే హెల్ప్ అవడం ఇన్ ద సెన్స్, యా, నా వ్యూ ఏందో తెలుస్తుంది. కరెక్ట్గానే ఇలానే ట్రీట్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే, అండ్ నేను రాంగ్ కూడా అవ్వచ్చు. సో అవి మీరు గమనించండి. బికాస్ నేను ఎవ్రీడే రైడ్ అయితే కాను. ఓకే, ఎవ్రీడే నాకు ప్రాఫిట్స్ అయితే కావు. అండ్ యా, లెట్ us సీ ఫ్యూ థింగ్స్. ఓకే, నేను స్క్రీన్ అయితే షేర్ చేస్తాను. జస్ట్ అ మినిట్. ఓకే, ఓకే, ఐ థింక్ స్క్రీన్ ఇస్ విజిబుల్. నిఫ్టీలో నేను అనాలిసిస్ చేస్తున్నాను. బేసికలీ వై అని అంటే, నాకు నిఫ్టీ అంటే ఇష్టం. వాట్ ఎవర్ ఐ హావ్ టేకెన్ ద ట్రేడ్స్ కదా, బ్యాంక్ నిఫ్టీ చాలా తక్కువ ట్రేడ్ చేస్తాను నేను. నాకు తెలుసు బ్యాంక్ నిఫ్టీ ఈజ్ లైక్ గుడ్ ఇండెక్స్. ఆ గుడ్ మనీ అనేది బ్యాంక్ నిఫ్టీలో అవుతుంది. బట్ యా, పర్సనలీ నాకు ఇదేమంటారు, నిఫ్టీతో బాగా కనెక్షన్ ఉంది. ఓకే, సో నేను స్టార్టింగ్ నుంచి నేను నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తున్నాను, కాబట్టి నాకు ఆ నిఫ్టీ అనాలిసిస్ కొంచెం క్లిక్ అవుతుంది అనమాట. ఓకే, యా, చలో, ఐ థింక్ వీ కెన్ స్టార్ట్. సో ఫ్రైడే రోజు మార్కెట్ వచ్చేసి ఇది గైస్. ఓకే, ఫ్రైడే రోజు మార్కెట్ వచ్చేసి ఇది. ప్రైస్ ఏం చేసింది అంటే, లైక్ సమ్వేర్ ఈ ప్లేస్ నుంచి పెద్దగా అయిపోయింది. దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ ఓన్లీ. ఓకే, సో నౌ వాట్ కెన్ బి ద సినారియో నెక్స్ట్ అని అంటే, సి, వన్ థింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు నేను కొంచెం ఈ జోన్ని, ఓకే, ఈ జోన్ ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఏంటంటే, ఈ జోన్ పైన సస్టైన్ అయ్యి, ఓకే, ఈ జోన్ పైన సస్టైన్ అయ్యి ప్రైస్ గనక ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవుతే మనం పైకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, దట్ టు ఫర్ దిస్ ఆల్ టైమ్ హై. ఓకే, ఈ ఆల్ టైమ్ హై తర్వాత ఏమవుతుంది అనేది మన చేతుల్లో లేదు, బికాస్ పైన అయితే మనకు డేటా లేదు. సో అక్కడ నుంచి ఐదర్ ఐ లుక్ ఫర్ సెల్లింగ్ ఓన్లీ, బికాస్ ఆల్ టైమ్ హై ఆల్వేస్ లుక్ ఫర్ సెల్లింగ్. సో సెల్లింగ్ అని అవ్వచ్చు, ఆర్ ఎల్స్ లేకపోతే ప్రైస్ ఆల్ టైమ్ హైని దాటి పైకి వెళ్ళి పైన నుంచి ప్రీమెచ్యూర్ ఎక్కడ నుంచి అయినా సెల్లింగ్ అవ్వచ్చు. ఓకే, లేకపోతే మొత్తం అలాగే పైకి కూడా వెళ్ళిపోవచ్చు. బేసికలీ వాట్ ఐమ్ టెలింగ్ ఇస్, వెయిట్, యా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, రేపు ప్రైస్ ఈ ఈ లెవెల్ అయితే దాటాలి. ఓకే, ఇక్కడ ఈ ఈ పైన ఎక్కడో ఉండాలి ప్రైస్. ఓకే, అలా ఉంటే గానీ మార్కెట్లో ఆ పైకి వెళ్ళే ఒక కెపాసిటీ అయితే రాదు. ఓకే, అప్పటిలోకి అయితే కుదరదు. సో ప్రైస్ గనక గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ, ఆర్ ఎల్స్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయినా కానీ, ప్రైస్ ఫస్ట్ ఈ లెవెల్ దాటిన తర్వాతనే ఐ విల్ లుక్ ఫర్ బయింగ్. ఓకే, అక్కడ బయింగ్ కి చూస్తాను. ఫస్ట్ టార్గెట్ నాది ఇది ఉండబోతుంది. ఓకే, ఆల్ టైమ్ హై ఉండబోతుంది. దీని తర్వాత మిగతా థింగ్స్ కొన్ని లైక్ 24,500. ఓకే, ఆర్ ఎల్స్ నేను పివట్ పాయింట్స్ ఆన్ చేసుకొని చూసుకుంటాను. ఇఫ్ ఐ ఆన్ ది పివట్ పాయింట్స్ కదా, కొన్ని జోన్స్ వస్తాయి. ఓకే, సో విచ్ ఇస్ టెలింగ్ మీ 24,448 కెన్ బి రెసిస్టెన్స్ అని చెప్తుంది. ఓకే, సో రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రేపు కొన్ని డిఫరెంట్ పివట్ పాయింట్స్ వస్తాయి. రేపు మార్కెట్ వేరే పివట్ పాయింట్స్ వస్తాయి. సో ఆ పివట్ పాయింట్స్ ని బట్టి ఐ విల్ సి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఎలాగా ఏం చేయొచ్చు అని చెప్పేసి సిచ్యువేషన్ ప్రకారంగా నేను అకార్డింగ్ టు సిచ్యువేషన్ నేను ట్రేడ్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏం చెప్తానంటే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రైస్ మాత్రం పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ జోన్ ని దాటాలి. ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ ని దాటాలి. దాని తర్వాత ప్రైస్ కి ఆ పవర్ వస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ పైకి వెళ్తే చూద్దాము. లేకపోతే ఆల్ టైమ్ హై నుంచి మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే వీ విల్ డెఫినెట్లీ సెల్. ఓకే, లేకపోతే లైక్ పైన నుంచి ఇక్కడ నుంచి లైక్ ఈ లెవెల్ నుంచి సమ్వేర్ ఏమో చూసాం కదా, ఆ లెవెల్ నుంచి పడ్డా కానీ చలో వీ విల్ డెఫినెట్లీ సెల్, బికాస్ ఆల్ టైమ్ హైలో సెల్లింగ్ ఇస్ కామన్. ఓకే, సో అది ఆ థింగ్ నేను చూద్దామని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్ ని దాటితే. ఓకే, వాట్ ఇఫ్ ప్రైస్ ఈ మధ్యలో ఓపెన్ అయితే, గైస్, బికాస్ ఆఫ్ దిస్ డేటా కదా. ఓకే, ఈ స్లగ్గిష్ డేటా లాగానే ప్రైస్ మళ్ళీ బిహేవ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ బిహేవ్ చేయొచ్చు. సో ఎనీథింగ్ అబౌట్ దిస్, ఓకే, ఎనీథింగ్ అబౌట్ దిస్ జోన్ కెన్ బి ట్రేడెడ్ అబౌవ్ ఓన్లీ. బట్ యా, ఐ వుడ్ కన్సిడర్ ఈ ప్లేస్ లో ట్రేడ్ చేస్తే బొక్క. ఓకే, వేస్ట్ అయిపోతుంది. బికాస్ ప్రీమియం వోంట్ మూవ్, ప్రీమియంలో అంత మూవ్మెంట్ రాదు. సో
it won't move, it is not a good decision to trade, okay, in this area. And yeah, slowly like లోపల ఇంటర్నల్ గా ఏమన్నా చిన్న చిన్న స్కాల్ప్స్ దొరికితే మాత్రం తీసుకోవచ్చు, బట్ ఇంట్రాడే వైజ్ గా మాత్రం పెద్దగా మూవ్మెంట్ దొరకకపోవచ్చు, ఓకే, పెద్ద పెద్ద టార్గెట్స్ అయితే రాకపోవచ్చు. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్ థింగ్, ప్రైస్ ఇన్ కేస్ దీని కింద దాటి కిందికి వెళ్తే, ఐ మీన్ టు సే లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఆర్ఎల్స్ ఇక్కడ ఓపెన్ అయ్యి కిందికి వెళ్తే, వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఇక్కడ ఎవరైతే బయింగ్ చేస్తారో వీళ్ళంతా ఘోరంగా ట్రాప్ అయిపోతారు, ఓకే, ఆల్ దీస్ గైస్ విల్ గెట్ ట్రాప్డ్ అండ్ మార్కెట్ సడన్లీ ఫాలింగ్ కి వెళ్ళిపోతుంది. వన్ థింగ్ వీ కెన్ సే, ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ ఈ గ్యాప్ ఉంది ప్రైస్ లో, ఓకే, ఈ గ్యాప్ ఉంది, కిందికి వస్తే మాత్రం ఈ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. ఫస్ట్ టార్గెట్ నా గ్యాప్ ఫిల్లింగ్ ఉంటుంది, ఓకే, విచ్ ఇస్ దిస్ థింగ్, నా గ్యాప్ ఫిల్ అయిపోతుంది. దీని తర్వాత ప్రైస్ మళ్ళీ కిందికి వీ కెన్ ట్రేడ్, ఓకే, హౌ వి విల్ సీ, లుక్, వెయిట్. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఇస్ గోయింగ్ టు బి దిస్. ఇన్ కేస్ ఈ జోన్ ని దాటితేనే, ఓకే, ఈ జోన్ ని దాటితేనే, అది కూడా ఐ మీన్ జోన్ ని కాదు, ఇది దాటితేనే, బేసికలీ ఈ లెవెల్ ని దాటితేనే. వై? బికాస్ ఇది దాటింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైస్ సపోర్ట్ తీసుకొని అలాగా వింతగా బిహేవ్ చేయొచ్చు, ఓకే. బట్ వన్ థింగ్ ఐ వుడ్ డూ ఇస్, ఈ ప్లేస్ లో మాత్రం ఒక్క బయింగ్ పాసిబుల్ ఏమో, ఓకే, సమ్ కైండ్ ఆఫ్ బయింగ్ ఇస్ పాసిబుల్ ఏమో ఈ ప్లేస్ దగ్గర. ఇన్ కేస్ ఈ ప్లేస్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్లీ యా, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద టార్గెట్, ఓకే. సో నేను ఏం చెప్తానంటే, ఇంట్రాడే వైజ్ గా సి ఈ లెవెల్ ని దాటితే వీ కెన్ గో ఫర్ అ గుడ్ బయింగ్, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ పైకి, ఓకే. ఈ మధ్యలో ఉంటే మాత్రం ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ ట్రేడింగ్, ఓకే, ఇక్కడ మనం ట్రేడ్ చేయలేము, ఓకే, ఈ ఏరియాలో ఉన్నంత వరకు. బట్ యా, ఈ పాయింట్ లో మాత్రం ఆ బయింగ్ కి మాత్రం ఛాన్స్ ఉంది, ఓకే, దర్ ఇస్ స్టిల్ అ ఛాన్స్ ఆఫ్ బయింగ్ హియర్, ఓకే. ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయినా కానీ ఆర్ ఎల్స్ వాట్ లైక్ ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకి వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళినా కానీ ఇట్లాంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి ఇక్కడ, ఓకే. సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ మైట్ హ్యాపెన్. ఇన్ కేస్ ఇది కనుక బ్రేక్ అయితే మనం మార్కెట్ ని ఆపలేము, ప్రైస్ విల్ కమ్ డౌన్ ఫస్ట్ దిస్ టార్గెట్, దాని తర్వాత మళ్ళీ ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా లేదా అది ప్రైస్ ఇష్టం. కిందికి వస్తే మాత్రం వీ విల్ డెఫినెట్లీ గో ఫర్ ఫర్దర్ టార్గెట్స్. ఎలాగా? ఫస్ట్ టార్గెట్ దిస్, సెకండ్ టార్గెట్ ఇస్ గోయింగ్ టు బి దిస్ ప్లేస్, ఓకే. ఈ బ్లూ కలర్ లైన్ ఉంటుంది, థర్డ్ టార్గెట్ ఇలా ఉంటుంది, అలా అలా మనం కిందికి పెట్టుకోవచ్చు. మార్కెట్ అంతగానే మేము మూవ్ అవ్వదు, డోంట్ అంటే అంతగానో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. బేసికల్లీ యా, కిందికి వెళ్తే మాత్రం వీ విల్ హ్యావ్ ద టార్గెట్. నౌ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మార్కెట్ ఈస్ అట్ అ వెరీ గుడ్ ప్లేస్, ఓకే. మార్కెట్ మంచి ప్లేస్ లో ఉంది. మంచి ప్లేస్ ఎందుకుంటారంటే దానికి ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది, ఓకే, ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. సో ఐదర్ ప్రైస్ ఆల్ టైమ్ హై టచ్ అయ్యి పైకైనా పోవాలి, ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ బులిష్. లేదు ప్రైస్ ఆల్ టైమ్ హై నుంచి ఆల్రెడీ టచ్ అయిపోయింది, ప్రైస్ ఇస్ టేకింగ్ అ రీటెస్ట్, ప్రైస్ వాంట్స్ టు కమ్ డౌన్ అన్నా కూడా ఇది ఒక మంచి ప్లేస్, ఓకే. సో ఇట్ ఈస్ అట్ అ వెరీ గుడ్ ప్లేస్. మరి ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుందా లేకపోతే కిందికి వెళ్తుందా, వి విల్ ట్రేడ్ వాట్ ఎవర్ సైడ్ ఇట్ గివ్స్, ఓకే. సపోజ్ ఇన్ కేస్ ప్రైస్ సైడ్ వేస్ ఓపెన్ అయిన తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ డౌన్, డెఫినెట్లీ సెల్లింగ్ గైస్. ఇది ఏరియాలో నేను ట్రేడ్ చేయని చెప్పాను కదా, అది మధ్యలో ఓపెన్ అయితే మాత్రమే, ఓకే. ఇఫ్ ఇట్ ఓపెన్స్ హియర్ ఐ విల్ లుక్ ఫర్ బయింగ్, ఇఫ్ ఇట్ ఓపెన్స్ హియర్, ఓకే, ఐ విల్ లుక్ ఫర్ సెల్లింగ్. కొంచెం ఆ మూవ్ అయితే పాసిబుల్ ఏమో బికాస్ ఈ ఏరియాని అయితే బ్రేక్ చేసినందుకు. బట్ యా, ఇక్కడ నుంచి కూడా ఆ బయింగ్ కి ఇట్ మైట్ బి పాసిబుల్, ఇట్ మైట్ నాట్ బి పాసిబుల్. క్యాండిల్ అక్కడ ఎలాగా బిహేవ్ చేస్తుంది అనే దాని మీద నేను అలాగా నేను ట్రేడ్ చేస్తాను, లేకపోతే నేను ట్రేడ్ చేయను, ఓకే. సో ఫర్ దిస్ మార్కెట్ ఇస్ అట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్, పైకి కిందికి ఎక్కడ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ టు ట్రేడ్, బేసికలీ ఇదే మంచి టైం ట్రేడ్ చేయడానికి, బికాస్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, ఓకే. సో ప్రైస్ కి ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ అయిపోతుంది కదా, ప్రైస్ ఐదర్ ఇట్ షుడ్ గో అప్ ఆర్ ఇట్ షుడ్ కమ్ డౌన్, కన్ఫ్యూజన్ అయిపోతుంది, ఓకే. సో బేసికలీ ఈ ఏరియాలో మనం క్వాంటిటీ కొంచెం తక్కువ పెడతాం, బట్ సమ్ ఏరియా లైక్ దిస్ కదా, దిస్ ఇస్ వెరీ మచ్ ఫ్రెండ్లీ. ఎలాగంటే పైన టార్గెట్ ఉంది, కిందకి వస్తే కింద టార్గెట్ ఉంది. సో ఇక్కడైతే పైన టార్గెట్ లేవు మనకి, ఓకే. కింద అంటే ఉన్నాయి, ఓకే, ఇట్ ఇస్ ఫైన్. బట్ ఆ పైన టార్గెట్స్ లేవు మనకి, ఓకే. సో అక్కడ కొంచెం ఆ సినారియో కొంచెం ఆడ్ ఉంటుంది. అదే అయితే ఇట్స్ అ ఫ్రెండ్లీ సినారియో, ఇక్కడ నుంచి పైకి వెళ్ళినా మన టార్గెట్ ఉంది, కిందకి వచ్చినా మన టార్గెట్ ఉంది, ఓకే. సో దట్ ఈస్ వై నిఫ్టీ ఇస్ అట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ ప్లేస్. రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, బికాస్ ఇఫ్ ఇట్ ఇస్ ఓపెనింగ్ హియర్, ఓకే, ఈ లెవెల్ ని దాటుతుంది అనుకోండి, చలో వి విల్ లుక్ ఫర్ బయింగ్, ఓకే. లేదు కిందికి వస్తుంది అనుకోండి, వి విల్ లుక్ ఫర్ దట్ సెల్లింగ్. బట్ యా, అంత సెల్లింగ్ అంతగా ఏమంతగా ఉండకపోవచ్చు, బట్ యా, సెల్లింగ్ తో బంతాయి, ఓకే, సెల్లింగ్ తో పక్క ఇక్కడ జరుగుతుండొచ్చు. అండ్ యా, బట్ చెప్పలేం, మార్కెట్ మైట్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ హియర్ ఆల్సో అండ్ మూవ్, ఓకే. సో అలా ఉంటుంది. బట్ ఎనీథింగ్ హియర్ గైస్, ఓకే, ఈ ప్లేస్ నుంచి మాత్రం ఆ షార్ట్ రియాక్షన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్
ఫర్ సమ్ బయింగ్. బట్ యా, ఇది కనుక బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్లీ యూ విల్ గో ఫర్ సెల్. ఓకే, సో దిస్ ప్లేస్ ఇస్ గోయింగ్ టు బి మై నో ట్రేడింగ్ జోన్ ఫర్ ది డే. ఈ ప్లేస్ నా నో ట్రేడింగ్ జోన్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇందులో ఉన్నంత వరకు మార్కెట్లో ఆ డేటా అనేది బాగలేదు. దిస్ విల్ కంటిన్యూ ఇఫ్ ప్రైస్ ఇస్ ఇన్ దిస్, ప్రైస్ ఇందులో కనుక ఓపెన్ అయితే కనుక ఇట్ విల్ డెఫినెట్లీ కంటిన్యూ. ఓకే, బట్ సంథింగ్ అబౌట్ దిస్ జోన్ వీ కెన్ గో ఫర్ బయింగ్, సంథింగ్ బిలో దిస్ జోన్ వీ కెన్ గో ఫర్ సెల్లింగ్. దట్స్ ఇట్. ఈ మధ్యలో ఉన్నంత వరకు మాత్రం ట్రేడింగ్ తక్కువ చేయడం మంచిది. లేదా మీకు ఈ మధ్యలో కనుక ఏదైనా సెటప్ కనిపిస్తే మాత్రమే ట్రేడ్ చేయొచ్చు, లేకపోతే ఇట్ ఈస్ నాట్ వర్త్ ట్రేడింగ్. ఓకే, నేనైతే సైడ్ వేస్ ఓపెన్ అవుతూనే మంచిగా కిక్ వస్తుంది అనుకుంటాను. బట్ లెట్ అస్ సీ. ఓకే, బట్ కిందికి వస్తే మాత్రం దిస్ గ్యాప్ విల్ డెఫినెట్లీ గెట్ ఫిల్స్ గైస్, బికాస్ సి మార్కెట్లో గ్యాప్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ఏఎంఓస్. ఏఎంఓస్ అంటే ఏంటివి? ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ వల్ల మార్కెట్లో గ్యాప్స్ ఫిల్ అవుతూ ఉంటాయి అనమాట. సారీ, గ్యాప్స్ అవుతూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ సమ్వాట్ ఇమాజిన్ యాజ్ ఇంబ్యాలెన్స్ ఇన్ మార్కెట్. ఓకే, దాన్ని మనం ఒక కైండ్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ అని చెప్తాం. సో ఈ ఇంబ్యాలెన్స్ ని ఈ మార్కెట్ ఖచ్చితంగా ఫిల్ చేయడానికి వస్తుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఖచ్చితంగా ప్రైస్ వస్తుంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. సపోజ్ మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది, మార్కెట్ విల్ డెఫినెట్లీ కమ్. ఓకే, అండ్ ఇంకెక్కడైనా గ్యాప్ సినారియోస్ కనిపిస్తే మీకు చెప్తాను అండి. సో గ్యాప్ అనేది ఒక మ్యాగ్నెటిక్ ప్రెషర్ లాంటిది గైస్, అది మార్కెట్ ని గుంజుతూనే ఉంటుంది కిందికి. సపోజ్ చూడండి, ఇక్కడ గ్యాప్ ఓపెన్ అయింది. ఓకే, బట్ సమ్ వాట్ ఇట్ ఇస్ ఫిల్డ్, బట్ యా అంత అక్యురేట్ అయితే కాదు, బట్ చలో సమ్ వాట్ అయితే ఇట్ ఇస్ ఫిల్డ్. ఒకసారి ఇక్కడ గమనించండి, ఇక్కడైతే గ్యాప్ ఉంది, మళ్ళీ మార్కెట్ ఫిల్ చేసుకుంది. సో మార్కెట్ విల్ డెఫినెట్లీ ఫిల్ ద గ్యాప్. డెఫినెట్లీ ఇట్ విల్ ఫిల్ ద గ్యాప్. ఒక్క గ్యాప్ మార్కెట్ ఫిల్ చేయలేదు అంటే ఐ విల్ షో యూ బ్రో, మార్కెట్ మరి గ్యాప్ ఫిల్ చేయకుండా ఎప్పుడైనా ఉందా అంటే ఇట్ ఈస్ దేర్. యా, దట్ ఈస్ సమ్వేర్ ఇక్కడ. యా, ఇక్కడ గైస్, దిస్ ఇస్ ద గ్యాప్. ఓకే, ఈ గ్యాప్ ని మార్కెట్ ఇంకా ఫిల్ చేయలేదు. ఇక్కడ కూడా ఒక గ్యాప్ ఉంది, ఈ గ్యాప్స్ ని ఇంకా మార్కెట్ ఫిల్ చేయలేదు. ఇది మనకి ఎప్పుడైనా 20 ఓకే 4th డిసెంబర్ 2023లో అయింది. 4th డిసెంబర్లో అయింది. ఇంతవరకు దీని అయితే మార్కెట్ ఫిల్ చేయలేదు. దిస్ ఇస్ వెరీ మచ్ స్ట్రేంజ్. ఓకే, నాకు కూడా ఇది అంతగా అంత చిక్కలేదు. బికాస్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ క్రియేట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా ఫిల్ చేయడానికి వస్తుంది. ఓకే, వెన్ మార్కెట్ ఇగో ఈ సినారో దగ్గర ఉన్నప్పుడు నేను ట్రేడ్ చేశాను. ఓకే, ఇక్కడ ఇక్కడ ఈ బేర్ సిగ్నల్స్ ఉన్నప్పుడు ఓకే ట్రేడ్ చేశాను. నాకు ఇక్కడ ఫార్చునేట్లీ బీటీఎస్టీ పొజిషన్ అంటే బై టుడే సెల్ టుమారో పొజిషన్ అయితే ఏం లేదు నా దగ్గర. ఓకే, ఉండుంటే మాత్రం మస్తు ఘోరంగా ట్రాప్ అవుతుంది. ఓకే, బికాస్ వీ విల్ ఎక్స్పెక్ట్ కదా గ్యాప్ ఫిల్ చేస్తుంది అని చెప్పేసి. మస్తు ఘోరంగా ట్రాప్ అవుతుంది, ప్రైస్ వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ ఇట్ ఈస్ నాట్ అ ప్రాపర్ సెల్లింగ్. ఈ ఒక్క గ్యాప్ మాత్రం ఫిల్ అవ్వలేదు. నాకు ఇంతవరకు దీని లాజిక్ అర్థం కాలేదు ఎందుకు ఫిల్ అవ్వలేదు. ఓకే, బట్ యా ఫ్యూచర్లో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ కమ్స్ కదా, దిస్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ ఫిల్ ద గ్యాప్. ఇక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఓకే, ఇదే ఇక్కడ నుంచి దిస్ ఇస్ ది ఓన్లీ లిమిట్, ఇదైతే దాటలేదు. యా, వన్ లిమిట్ ఇస్ లైక్ దిస్ ప్లేస్. ఓకే, ఇక్కడ వరకు అయితే ప్రైస్ రిట్రేస్ అవ్వచ్చు, బట్ దీని తర్వాత మళ్ళీ కింది కంటే ఇట్ ఈస్ లైక్ సో బ్యాడ్. ఓకే, అంతగానం అయితే అవ్వదు. చూద్దాం ఫ్యూచర్లో లైక్ ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది ఏమైతే చూద్దాం. ఓకే, బట్ డే ఆన్ డే బేసిస్ లో మాత్రం ఎవ్రీడే పక్కా గ్యాప్ ఫిల్ అవుతే అవుతుంది గైస్, పక్కాగా అయితే గ్యాప్ ఫిల్ అవుతుంది. ఓకే, సో యా, రైట్. నేను బేసికలీ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ప్లేస్ పై నుంచి ఐ విల్ లుక్ ఫర్ బయింగ్. ఓకే, ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్. ఈ ప్లేస్ దాడేస్తే ఐ విల్ లుక్ ఫర్ సెల్లింగ్, ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ కింద. ఓకే, వన్ బయింగ్ పాయింట్ నాకు ఇక్కడ దొరకవచ్చు. బేసికలీ నేను ఏం చేస్తున్నానంటే ట్రేడ్ చేయడానికి ప్లేసెస్ ని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, నేను ఈ ట్రేడ్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తాను. అంటే లైక్ దిస్ ప్లేస్, ఈ ప్లేస్ లో నాకు ట్రేడ్ దొరుకుతుంది, ఈ ప్లేస్ లో నాకు ట్రేడ్ దొరుకుతుంది, ఈ ప్లేస్ లో నాకు ట్రేడ్ దొరుకుతుంది అని చెప్తున్నాను నేను. ఓకే, ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇవి నేను ఎలా డ్రా చేశాను. ఓకే, దిస్ థింగ్ నేను ఎలా డ్రా చేశాను అంటే ఇందులో కొన్ని ప్రైస్ యాక్షన్ వి డ్రాయింగ్స్ ఉన్నాయి, కొన్ని స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వి డ్రాయింగ్స్ ఉన్నాయి. సో అవి మీకు ఇప్పుడు రివీల్ చేయలేను, బికాస్ చేస్తే మీకు అది అర్థం కాదు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. బేసికలీ ఐఎమ్ టెలింగ్ దిస్ ప్లేస్
ఇస్ కెన్ బి వర్త్ ఆఫ్ బయింగ్. ఓకే, కాదు ఇది బ్రేక్ అవుతుందంటే మాత్రం యా డెఫినెట్లీ బిలో దిస్ ప్లేస్ ఇట్ ఈస్ గుడ్ సెల్లింగ్. ఓకే, అండ్ నాకు ఇక్కడ ఒక ట్రేడ్ దొరికే ఛాన్స్ ఉంది. ఇవిటి కాక నాకు ట్రేడ్ దొరికితే నేను చెయ్యను. ఓకే, యా సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే నేను చెయ్యను. అంటే ఏదో సినారియో మధ్యలోనే ఉంది. సపోజ్ ఓపెన్ అయిందని ఇందులో తిరుగుతుంది అనుకో, నేను ట్రేడ్ చేయను, అవసరమే లేదు. ఓకే, ప్రీమియం ఎక్కువ మూవ్ అవ్వదు, సో నేను ట్రేడ్ చేయను. బట్ యా ఈ 3 జోన్స్ లో మాత్రం ఐ విల్ డెఫినెట్లీ ట్రేడ్. రేపు దీనికి ఇవి దాటి ఇంకేదైనా ఫార్మ్ అవుతే అండ్ దట్ టు నాకు అనాలిసిస్ నాకు కనిపిస్తే, ఓకే యా దిస్ ప్లేస్ ఇస్ టు ట్రేడ్ కేశవ్ అని నాకు కనిపిస్తే ఐ విల్ గో అండ్ పుట్ ద ట్రేడ్ దేర్. ఓకే, లేకపోతే నేను ట్రేడ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, సో యా ఇది నా ప్లాన్ ఉండబోతుంది. అండ్ రేపు మార్కెట్ ఓపెన్ అయితే చూద్దాం, బేస్డ్ ఆన్ ఆర్ లెవెల్స్ మనం చూద్దాం. ఓకే, ఐ విల్ పుట్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఓకే, నేను ఇందులో పెడతాను, చూద్దాం రేపు మార్కెట్ మన లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనేది మనం చూద్దాం. ఓకే, చలో డన్. మనం నిఫ్టీ బ్యాంక్ ఒకసారి చూసుకుందాం. యా, సో యాక్చువల్లీ 9 నిఫ్టీని చూసుకుంటే ఇది ఇంకా క్రేజీ ఉంది కదా చార్ట్ అయితే. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే సి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మార్కెట్లో ఇక్కడ ఈ గ్యాప్ ఉంది. ఓకే, ఇది ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, బట్ యా ఇక్కడ వరకు వచ్చింది, బట్ దిస్ గ్యాప్ ఇస్ స్టిల్ పెండింగ్ ఇన్ ద మార్కెట్. కిందికి వస్తే మాత్రం డెఫినెట్లీ వర్త్ సెల్లింగ్ గైస్ ఈ ప్లేస్ కింద. ఓకే, బేసికలీ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ప్లేస్ కిందనే. ఓకే, ఈ ప్లేస్ కింద మాత్రం ఇట్ ఈస్ వర్త్ సెల్లింగ్ కి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇస్ లైక్ సమ్ 51,800 అలాగలాగా మనం చూడవచ్చు. బేసికలీ వెయిట్ చెప్తాను కిందికి. దాని తర్వాత వస్తే గనక మాత్రం ఫస్ట్ టార్గెట్ ఇస్ దాట్, సెకండ్ టార్గెట్ ఇస్ గోయింగ్ టు బి దిస్ ప్లేస్. ఈ ప్లేస్ వరకు ప్రైస్ కిందికి రావచ్చు. సో ఫస్ట్ టార్గెట్ ఇస్ ఇది పెడుతున్నాను చూడండి, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ టార్గెట్. దాని కింద సెకండ్ టార్గెట్ ఉంటుంది. బట్ లెట్ అస్ హోప్ ఈ డిస్టెన్స్ అంత పెద్దగా లేదు కాబట్టి ప్రైస్ ఇక్కడికైతే రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ డౌన్ ఆఫ్టర్ దిస్ స్వింగ్, ఈ స్వింగ్ బ్రేక్ అయిన తర్వాత, చలో ఇది కూడా డ్రా చేసి పెట్టేద్దాం. ఓకే, ఈ స్వింగ్ బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ కి ఆ కిందికి మూవ్మెంట్ వచ్చేస్తుంది అండ్ ప్రైస్ కిందికి వెళ్ళొచ్చు. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పైన కూడా ఒక గ్యాప్ ఉంది గైస్, పైన కూడా ఒక గ్యాప్ ఉంది. సో వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ పుట్ దిస్ లైన్. ఓకే, ఈ లైన్ ని ఒకసారి ఇలా పెట్టుకుంటే, ఓకే సంథింగ్ అబౌవ్ దిస్ కదా, దీని పైనకి వెళ్తే మాత్రం వర్త్ బయింగ్. ఓకే, వర్త్ బయింగ్ అవుతుంది బికాస్ ఈ గ్యాప్ ని కూడా ప్రైస్ ఫిల్అప్ చేయడానికి రావచ్చు. ఓకే, సో దిస్ కుడ్ బి ది ఫస్ట్ టార్గెట్ ఇఫ్ ఇట్ గోస్ అప్ సైడ్. వెయిట్, ఇది లైన్ డ్రా చేస్తలేదు, జస్ట్ అ మినిట్. మనం దీన్ని ఒక జోన్ ఇచ్చేద్దాం. దిస్ ఇస్ ది ప్లేస్ గైస్, దిస్ కెన్ బి ద టార్గెట్. ఓకే, సో ఈ లైన్ దాటిన తర్వాతనే వై ఈ లైన్ అని చెప్తున్నానంటే దిస్ ఇస్ ది ప్రీవియస్ డేస్ హై. ఓకే, ప్రీవియస్ డేస్ హై అది. సో దిస్ కెన్ యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్ బేసికలీ. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. సో ప్రైస్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ప్రైస్ మైట్ అగైన్ ఫాల్. ఓకే, అగైన్ ఫాల్ కిందకైతే పడవచ్చు. సో దట్స్ వై వీ షుడ్ బి లైక్ కేర్ఫుల్. ఓకే, సో కొంచెం ఈ ప్లేస్ దాటిన తర్వాత ఒక పర్ఫెక్ట్ క్లోజింగ్ అవుతే మాత్రం మనం పైకి వెళ్ళొచ్చు. ఓకే, బట్ పర్ఫెక్ట్ గా ఫుల్ క్వాంటిటీ బయింగ్ అని అంటే మాత్రం ఆఫ్టర్ అబౌవ్ దిస్ ప్లేస్ ఉంది గైస్. ఈ ప్లేస్ దాటిన తర్వాతనే మనం మంచిగా బయింగ్ చేయొచ్చు. ఓకే, సో కరెంట్లీ నేను ఏం చెప్తున్నానంటే ప్రైస్ ఎట్లాంటి ప్లేస్ లో ఉందంటే దానికి పైకి ఒక టార్గెట్ ఉంది, కిందికి ఒక ఫ్రెండ్లీ టార్గెట్ ఉంది. సో ప్రైస్ ఎటు ఒక సైడ్ అయితే పక్కా మూవ్ అవ్వాలి. ఓకే, ఎటన్నా ఒక సైడ్ అయితే పక్కా మూవ్ అవ్వాలి. నౌ సంథింగ్ ఓన్లీ ఇన్సైడ్ దిస్ అంటే ఇట్ ఈస్ నాట్ వర్త్ ట్రేడింగ్ గైస్, పక్కా. సంథింగ్ ఇన్సైడ్ దిస్ అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ వర్త్ ట్రేడింగ్. సో నేను ఏం చేస్తాను అంటే కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తాను ఈ జోన్ లో ఉన్నంత వరకు మాత్రం. ఓకే, లెట్ మీ డ్రా అ నో ట్రేడింగ్ జోన్.
నేను దీన్ని కలర్ని లోపల దిస్ కలర్ పెట్టేస్తున్నాను. ఓకే, గ్రీన్ పెట్టేస్తే ఇది ట్రేడింగ్ జోన్ లాగా అయిపోతుంది. వెయిట్, సంథింగ్ లైక్ యాష్ కలర్. యా, ఇది నా నో ట్రేడింగ్ జోన్ అయిపోతుంది. ఓకే, సో ఇందులో ఉన్నంత వరకు అయితే నేను ట్రేడ్ చేయను. ఐ నీ పాజిటివ్ గుడ్ క్లోజింగ్ అబౌట్ దిస్ కదా. చలో, ఇట్ ఇస్ లైక్ వర్త్ బయింగ్ టిల్ దిస్. అండ్ దీని కింది కూడా మంచి క్లోజింగ్ అయిపోయిందా, వర్త్ బయింగ్ టిల్ దిస్. ఓకే, వీ కెన్ ఎక్స్టెండ్ టు దిస్ ఏరియా. అప్పటి వరకు మాత్రం వీ విల్ స్టే సైలెంట్ అండ్ ట్రేడింగ్ ఎక్కువ చేయకూడదు. ఓకే, సో వీ విల్ స్టే సైలెంట్ అండ్ దాని తర్వాత మార్కెట్ మూవ్ ఇస్తుందంటే వీ విల్ ట్రేడ్. ఇఫ్ నాట్, చలో బై బై మార్కెట్. ఓకే, యా, దిస్ ఆర్ గోయింగ్ టు బి మై లెవెల్స్. ఓకే, వీటిని నేను కొన్ని లైక్ ఎస్ఎంసి వేగా నేను తీశాను, కొన్ని ప్రొజెక్షన్ వేగా తీశాను. ఓకే, ట్రాప్ ట్రేడింగ్ అనేది లైవ్ మార్కెట్లోనే తెలుస్తుంది గైస్. వీ కెనాట్ డిసైడ్ ట్రాప్ ట్రేడింగ్ నౌ ఓన్లీ. ఓకే, సో లైవ్ మార్కెట్లోనే తెలుస్తుంది. వి విల్ సి వెన్ ఎవర్ నాకు సిచ్యువేషన్ దొరుకుతుందని చెప్తాను. ఈ సిచ్యువేషన్లో మాత్రం నాకు ట్రాప్ ట్రేడింగ్ కనిపించట్లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఓకే, లేదు ఇన్ కేస్ ట్రాప్ ట్రేడింగ్ ఇస్ దేర్ అంటే ఐ హావ్ డెఫినెట్లీ టోల్డ్. ద థింగ్ ఇస్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యువర్ నో ట్రేడింగ్ జోన్ గైస్. మెయిన్ థింగ్ ఇస్ గుర్తుపెట్టుకోండి, నో ట్రేడింగ్ జోన్ లేని అసలు ట్రేడింగే చేయొద్దు. ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ ట్రేడ్ చెయ్యొద్దో మనకి తెలిస్తే దిస్ ఏరియా వి వోంట్ ట్రేడ్. ఎక్కడ ట్రేడ్ చేయాలన్నది ఆటోమేటిక్గా ఇట్ విల్ గెట్ డిరైవ్డ్. ఓకే, ఇఫ్ ఆ పర్టికులర్ ప్లేస్ ఇస్ నో ట్రేడింగ్ జోన్, దెన్ ది జోన్ దాటేస్తే ఎవ్రీ జోన్ ఇస్ అ ట్రేడింగ్ జోన్. ఓకే, సో అలాగా మనం నో ట్రేడింగ్ జోన్ ని డిఫైన్ చేసుకోవాలి. అండ్ ఎంత మీరు డ్రా చేసుకున్నా కానీ రేపు క్యాండిల్స్ ఎలాగ బిహేవ్ చేస్తున్నాయి, వాట్ ఈస్ ది బిహేవియర్, ఓకే, అనేది చాలా ఇంపార్టెంట్. సో రేపు క్యాండిల్స్ బిహేవ్ చేస్తే, కరెక్ట్గా బిహేవ్ చేస్తే వీ విల్ హ్యావ్ ది గుడ్ టార్గెట్స్ అండ్ గుడ్ స్టాప్ లాసెస్. ఇఫ్ నాట్, ఇట్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే, సో ఇది అనాలిసిస్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? టు ఆల్ ది ఇంటర్మీడియట్ పీపుల్ అవుట్ దేర్. బ్రో, యా ప్లీజ్. అంటే రేపు ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ 53,200 పైన ఓపెన్ అయితే బ్రో, అప్పుడు లైక్ అప్పుడు ఎట్లా 53,200 పైన ఓపెన్ అయితేనా? ఆ గ్యాప్ అప్ తో ఓపెన్ అవ్వడం, మార్కెట్ గ్యాప్ అప్ తో పైకి ఓపెన్ అయితే ఓకే, ఎట్లా సో సమ్వేర్ ఈ ప్లేస్ లో గనక ప్రైస్ ఓపెన్ అవుతే, ఓకే, ఇక్కడ కనుక ఓపెన్ అవుతే దిస్ ప్లేస్ ఏదైతే ఉందో, ఈ లైన్ నేను బాక్స్ ఏదైతే డ్రా చేసినా, దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అప్పుడు ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ ఇలా రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసి, ఓకే, దాని తర్వాత దాని లోని బ్రేక్ చేస్తూ ప్రైస్ కిందికి వస్తుందా, డెఫినెట్లీ యా, దిస్ గ్యాప్ విల్ బి ఫిల్డ్. ఓకే, దిస్ గ్యాప్ విల్ బి ఫిల్డ్. లేదు ప్రైస్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్తుంది అనుకుంటే మాత్రం అబౌట్ దిస్ ఇట్ విల్ బి అ వర్త్ ట్రేడ్ ఫర్ బయింగ్. ఓకే, ఓకే బ్రో. సో దట్ ఈస్ వాట్, రేపు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి మనకు థింగ్స్ క్లియర్ అయిపోతాయి. లెవెల్స్ ఆర్ డన్, లెవెల్స్ మనం డ్రా చేసుకున్నాం, బట్ రేపు ప్రైస్ ఎలా ఓపెన్ అవుతుంది అనే దాని మీద బట్టి మనకు థింగ్స్ చాలా క్లియర్ అయిపోతాయి. ఓకే, సో ప్రైస్ షుడ్ ఓపెన్ ఇన్ అ వెరీ గుడ్ వే. సో రేపు కనుక మంచిగా ఓపెన్ అయింది అనుకోండి, చలో కంప్లీట్లీ ఫైన్, వీ కెన్ గో ట్రేడ్, పుట్ ఆన్ ద ట్రేడ్స్. బట్ యా, కరెక్ట్గా ఓపెన్ అవ్వాలి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద లెవెల్స్ ఆర్ రెడీ. ఈ లెవెల్స్ దగ్గరికి వస్తే ఐ విల్ ట్రేడ్, ఇఫ్ నాట్ ఐ వోంట్ ట్రేడ్. దిస్ షుడ్ బి యువర్ మెంటాలిటీ గైస్, గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్ దగ్గర ప్రైస్ వచ్చినప్పుడు మీరు ట్రేడ్ చేయాలి, లేకపోతే మీరు మధ్యలో గాల్లో ట్రేడ్ చేయొద్దు. ఓకే, గాల్లో ట్రేడింగ్ పెట్టారంటే కథం, మీ పైసలు గాల్లో పెట్టినట్టే. మీరు గాల్లో దీపం పెట్టి ఆడొద్దంటే మాత్రం అది దానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. బీ వెరీ మచ్ ప్రాక్టికల్. ఎవ్రీ మూమెంట్ ఇస్ నాట్ టు ట్రేడ్, గుర్తుపెట్టుకోండి. సో ప్రైస్ ని మీ లెవెల్స్ దగ్గరికి ఫస్ట్ రానివ్వండి, వచ్చిన తర్వాత యూ గో బిహేవ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. కానీ ఒక థింగ్ నాకు ఏం తెలుస్తుందంటే, బ్యాంక్ నిఫ్టీ ఇస్, ఓకే, బిఎన్ఎఫ్ ఇస్ లుకింగ్ బేరిష్ గైస్. ఓకే, బేరిష్ కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ ఇస్ లుకింగ్ బుల్లిష్. ఓకే, నిఫ్టీ ఇస్ లుకింగ్ బుల్లిష్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇస్ లుకింగ్ బేరిష్. సో ఈ సిచ్యువేషన్ లో నేను ఏం చేస్తానంటే, రేపు కనుక మార్కెట్ బుల్లిష్ వేలో చూస్తే ఐ విల్ ట్రేడ్ నిఫ్టీ. రేపు మార్కెట్ కిందికి పడితే మాత్రం ఐ విల్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో దేంట్లో స్ట్రెంత్ ఎక్కువ ఉందో నాకు అటు సైడ్ ట్రేడ్ చేస్తాను. నిఫ్టీలో స్ట్రెంత్ ఎక్కువ ఉంది బయింగ్ కి, ఓకే, రేపు మార్కెట్ కూడా పైకి వెళ్తుందని అనుకుందాం, చలో లెట్ us గో అండ్ పుట్ ట్రేడ్ ఫర్ బయింగ్. ఓకే, లేదు ట్రెండ్ నెగిటివ్ ఉంది, రేపు బ్యాంక్ నిఫ్టీ ఇస్ ఫాలోయింగ్, నిఫ్టీ కూడా ఫాలో అవుతుంది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఎక్కువ పుట్టింగ్ చేసుకోవచ్చు. బికాస్ ఏమవుతుందంటే లైక్ కంప్లీట్లీ ఫాల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకే, అండ్ అదే గనక నిఫ్టీ నెగిటివ్ అవుతే, డూ యూ నో వాట్ విల్ హ్యాపెన్? నిఫ్టీ నెగిటివ్ అవుతే మాత్రం సినారియోస్ చాలా డేంజర్గా ఉంటాయి. ఎలాగంటే
వెయిట్ 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 రేపు గనక సినారియో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బై ఛాన్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఓకే, ఈ బయ్యర్స్ అంతా ట్రాప్ అయిపోతారు. రేపు మంచి సెల్లింగ్ ఉంటుంది ప్రైస్, అంటే లైక్ మార్కెట్లో మంచి సెల్లింగ్ కనిపించేస్తుంది. ఓకే, సి నేను మంచి సెల్లింగ్ అని చెప్పగానే రేపు పక్కా సెల్లింగ్ కావాలని రూల్ ఏం లేదు, కానీ యా బేస్డ్ ఆన్ చార్ట్ ని చూసి చార్ట్ రీడింగ్ ని బట్టి చెప్పగలుగుతాం గైస్. ఆటోమేటికలీ థింగ్స్ విల్ కమ్ అప్. ఓకే, ట్రేడింగ్ ఈజ్ మచ్ ఆఫ్ లైక్ యువర్ ఓన్ ఇంటెన్షనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది ప్రైస్ చూడంగానే, చార్ట్ ని చూడంగానే. ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ కదా, మీకు తెలిసిపోతుంది ప్రైస్ కిందికి వస్తుందా పైకి వస్తుందా అనేది ఆటోమేటిక్గా చార్ట్ ని చూసి తెలిసిపోతుంది మీకు. ఓకే, దట్ కమ్స్ బేస్డ్ ఆన్ అనాలిసిస్. సి నేను ఒక్కటి చెప్పగలుగుతా గైస్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ ట్రేడింగ్ అనే ఒక ప్రొఫైల్ ని పట్టుకున్నా కానీ, నన్ను నేను పర్సనల్ గా నేను పట్టుకున్నా కానీ, నేను ఎప్పుడు కానీ ఏ విషయంలో నేను తూమని చెప్పుకోలేదు. ఓకే, బట్ ఒక్క విషయంలో మాత్రం నా మీద నాకు ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ మై అనాలిసిస్. అనాలిసిస్ మాత్రం పాయింట్ టు పాయింట్ ఉంటుంది నాది. నా మీద నాకు ఇది ఒకటే నమ్మకం. నేను ట్రేడింగ్ లో సస్టైన్ అవుతా ఎప్పటికైనా అని నాకు అనిపిస్తుంది. నాకు ఎందుకు అనిపిస్తుంది అని అంటే, బికాస్ ఆఫ్ అనాలిసిస్. నేను సక్సెస్ఫుల్ అయిపోతానేమో ఎప్పుడైనా సరే, లైక్ టోటలీ గుడ్, అంటే నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అచీవ్ చేస్తానేమో అని నాకు అనిపిస్తుంది. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎందుకు వస్తుంది అంటే, దట్ ఈస్ బేస్డ్ ఆన్ మై అనాలిసిస్. ఓకే, ఆ అనాలిసిస్ అనేది నాకు ఇట్లా ఆ కళ్ళకి పట్టేసినప్పుడు అకార్డింగ్ టు ద ట్రేడ్ ఐ విల్ గో అండ్ మూవ్ ఆన్. ఓకే, సో నౌ ఐ విల్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. యాక్చువల్లీ దిస్ ఇస్ ఇంటూ క్లాసెస్ టాపిక్, బట్ యా నేను ఇది మీకు చాలాసార్లు చెప్తూనే పోతాను ఇప్పటి నుండి. ఓకే, ఐ విల్ ఇప్పటి నుంచి మీకు ఎవ్రీ మూమెంట్ లో మీకు స్ట్రెస్ చేస్తూ ఉంటాను, సో దట్ మీకు ఎండ్ ఆఫ్ ది క్లాస్ ఓకే అల్టిమేట్లీ మనం ఈ థింగ్స్ నే ఫోకస్ చేయాలి అనేలాగా మీకు అది అర్థమైపోతుంది. మీరు ట్రేడింగ్ లో మాస్టర్ అవ్వాలనుకుంటే రాసుకొని పెట్టుకోండి గైస్, రాసుకొని పెట్టుకోండి. నేను చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా ఇప్పుడు మీకు. మీరు ట్రేడింగ్ లో మాస్టర్ అవ్వాలనుకుంటే మీరు జస్ట్ టూ థింగ్స్ ని ఫోకస్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ జస్ట్ టూ థింగ్స్, యూ కెన్ బికమ్ ది ప్రొఫెషనల్ ట్రేడర్. ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ లెవెల్ ఐడెంటిఫికేషన్, సెకండ్ థింగ్ ఇస్ ట్రేడ్ మేనేజ్మెంట్. ఓన్లీ టూ థింగ్స్, ఓన్లీ టూ థింగ్స్. లెవెల్స్ ని ఐడెంటిఫై చేయాలి, ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రైస్ అక్కడికి వచ్చినప్పుడు ఆ ట్రేడ్ ని మనం మేనేజ్ చేయాలి. ఈ టూ థింగ్స్ వచ్చేసినాయా, కాల్ యువర్ సెల్ఫ్ అ ట్రేడర్. మిమ్మల్ని మీరు ఒక ట్రేడర్ అని పిలుచుకోండి. కాల్ యువర్ సెల్ఫ్ అస్ అ ట్రేడర్. లెవెల్ ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇఫ్ యూ కన్సిడర్ మై కేస్, నేను ఇందులో ప్రో అని నాకు అనిపిస్తుంది. ఓకే, యూ విల్ నో వాట్ యు ఆర్. ఓకే, మీకు తెలుస్తుంది మీరు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మీరు ప్రొఫెషనలా, మీరు ఇమ్మెచ్యూరా, లేకపోతే మీరు నాకు వచ్చా రాదా అనేది మీకు తెలిసిపోతుంది. అవునా, నార్మల్ లెవెల్స్ ఐడెంటిఫై చేసినప్పుడు బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ మీకు తెలిసిపోతుంది. సో అలానే ఆ పాయింట్ చెప్తున్నాను. వెన్ ఐ స్టార్టెడ్ ట్రేడింగ్, స్టార్టింగ్ లో నాకు లెవెల్ ఐడెంటిఫికేషన్ అసలు రాకపోతుండే, పికప్ చేసుకున్నాను, తగిలింది నాకు. ఇప్పుడు లెవెల్ ఐడెంటిఫికేషన్ ఒక ప్రొఫెషనల్ వేగా నేను చేయగలుగుతా. ఓకే, నౌ దిస్ ఇస్ సో దేర్. ట్రేడ్ మేనేజ్మెంట్ లో ఐఎమ్ 50% అప్. ఒక్క 50% దాటేస్తే నేను నేను ఇంకా నేను చెప్పలేను ఇంకా నేను ఏం చేయగలుగుతాను. ఓకే, నా కెపాసిటీ నేను చెప్పలేను. ఆల్రెడీ ఐఎమ్ చేసింగ్ దిస్. తగిలిపోతుంది ఎందుకో. అప్పుడప్పుడు ఆ ట్రేడింగ్ క్రాక్ చేసేసిన అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మరీ పొగరుగా గర్వంతో చెప్పట్లేదు, ద సెన్స్ ఆఫ్ మైండ్. అంటే మనకు అనిపిస్తుంది కదా, యా దిస్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ కేశవ్, నువ్వు చేయగలుగుతున్నావు, ఇది నీకు ట్రాక్ అవుతుంది, బేస్డ్ ఆన్ ఫ్యూ ట్రేడ్స్ నేను చెప్పగలుగుతున్నా అనే ఒక థింగ్ ఉంటుంది కదా. అలా చెప్తున్నాను నేను, బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఓకే, ట్రేడింగ్ క్రాక్ అయిందేమో, మనం క్రాక్ చేసామేమో అనే ఒక ఫీలింగ్ నాకైతే నాకు వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఒక్కడైతే కుల్లా అయితే లెవెల్ ఐడెంటిఫికేషన్ అయితే హ్యాక్ చేసుకున్నా గైస్. ఐ హావ్ క్రాక్డ్ హౌ టు ఐడెంటిఫై లెవెల్స్. బ్యూటిఫుల్ లెవెల్స్ ఐడెంటిఫై చేస్తా. యూ డోంట్ నో ది కెపాసిటీ, నా క్యాలిబర్, నా పొటెన్షియల్ మీకు తెలియదు, మీకు ముందు ముందు తెలుస్తుంది. ఓకే, ఎందుకంత కాన్ఫిడెన్స్, ఎందుకంత పొగర్ బ్రో నీకనంటే, సీరియస్లీ లైక్ పాస్ట్ డేస్ అంటే లైక్ పాస్ట్ మంత్స్ నుంచి ఎలాగైతే నేను వర్క్ చేశానో, అండ్ ఎలాగైతే నేను ప్రోగ్రెస్ అయ్యానో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఓకే, జాబ్ ట్రేడర్ని మీరు ఎందుకు నమ్మాలి అని అంటే, వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, అనాలిసిస్ గైస్, అనాలిసిస్. ఓకే, నా మీద నాకు ఇదే నమ్మకం. నేను 2 బ్యాచెస్ నడిపాను, వాళ్ళకి కూడా సేమ్. ద ట్రస్ట్ ఇస్ ఆన్ అనాలిసిస్. అండ్ యా,
మీరు కూడా దీన్ని ట్రస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ట్రస్ట్ చేయాల్సి వస్తుంటే యూ విల్ ట్రస్ట్ ఆటోమేటికలీ. నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయను, యూ విల్ ట్రస్ట్ ఆటోమేటికల్. అండ్ ఫర్దర్గా ది ట్రేడ్ మేనేజ్మెంట్ ఈజ్ ఇన్ యోర్ హ్యాండ్స్. నేను మీకు అనాలిసిస్ కరెక్ట్గా ఎలా చేయాలని చెప్పేసి మీ చేతిలో పెట్టగలుగుతా. ఒక పువ్వుని పెట్టినట్టు మీ చేతిలో పెట్టగలుగుతా. సో యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఓకే, మీరు అనాలిసిస్ చేయగలుగుతారు. ట్రేడ్ మేనేజ్మెంట్ మీ మైండ్లో మీ చేతుల్లో ఉంటుంది గైస్, గుర్తుపెట్టుకోండి. మీ మైండ్లో మీ చేతుల్లో ఉంటుంది. నేను చెప్తాను ఒక ఎక్స్టెంట్ వరకు ఇలా గైస్ మీరు ట్రేడ్ని మేనేజ్ చేయాలి. దిస్ ఇస్ ద వే యూ షుడ్ టేక్ ది ఎంట్రీ. దిస్ ఇస్ ఇక్కడ మీరు ఎగ్జిట్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ మీరు టార్గెట్ కంటే ముందే మీరు ఎగ్జిట్ చేయాలి అని చెప్తాను. ఇక్కడ మీరు స్టాప్ లాస్ కంటే ముందే ఎగ్జిట్ చేయాలి గైస్ అని చెప్తాను. ఓకే, ఒక ప్లేస్లో మీరు టార్గెట్ని దాటిన తర్వాత కూడా హోల్డ్ చేయాలి అని చెప్తాను. ఇంకొక ప్లేస్లో స్టాప్ లాస్ దాటిన తర్వాత కూడా మీరు హోల్డ్ చేయండి, రివర్సల్కి పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్తాను. దిస్ థింగ్స్ ఆర్ దేర్. బట్ మీరు దీన్ని ఫాలో అవుతున్నారా, మీరు దాన్ని ఎలా అప్లై చేస్తున్నారు, అది మీకు ఎక్స్పీరియన్స్ ఎప్పటి వరకు అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, వన్స్ అది మీరు క్రాక్ చేస్తారా, కాల్ యువర్ సెల్ఫ్ అ ట్రేడర్. నేనే చెప్తున్నాను, మిమ్మల్ని మీరు ట్రేడర్ అని పిలుచుకోండి. ఓకే, 2 థింగ్స్, ఫోకస్ ఆన్ ఓన్లీ 2 థింగ్స్. లెవెల్ని ఐడెంటిఫై చేయాలి, ఆ లెవెల్ దగ్గరికి ప్రైస్ వచ్చినప్పుడు ఆ ట్రేడ్ని మనం మేనేజ్ చేయాలి. సో మేనేజ్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ ప్రైస్ ఇక్కడికి వచ్చింది, మీరు ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని అనుకుంటున్నారు. ఓకే, సో ప్రైస్ గైస్ వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా? అవును బ్రో, అవుతుంది. మధ్యలో ఆగిపోతుంది వాయిస్. ఓకే ఓకే ఓకే, యా ఫైన్ ఫైన్. మళ్ళీ రిపీట్ చేస్తానా అండి? యా, సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు 2 థింగ్స్ మీద ఫోకస్ చేయండి. లెవెల్ని ఐడెంటిఫై చేయడం, ట్రేడ్ని మేనేజ్ చేయడం. ట్రేడ్ మేనేజ్మెంట్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీ యొక్క ప్లేస్. ఓకే, ఈ ప్లేస్లో మీరు ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నారు. ప్రైస్ ఇక్కడికి వచ్చింది, మీరు ఈ ట్రేడ్ పట్టుకుందాం అని అనుకుంటున్నారు, దిస్ ట్రేడ్. ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ప్రైస్ మంచిగా అల్లారి ముద్దుగా ఇట్లా పోదు. ఓకే, అది ఇంత ముద్దుగా స్వీట్గా పోదు. ప్రైస్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడికి వస్తుంది, దీన్ని బ్రేక్ చేసినట్టు మిమ్మల్ని ఆట పట్టిస్తుంది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చినట్టు ఆట పట్టిస్తుంది. మీరు ఈ ఆటను ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఎలా చూస్తున్నారు, ప్రైస్ ఎక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది. దిస్ థింగ్ ఇస్ ట్రేడ్ మేనేజ్మెంట్. లెవెల్స్ని ఐడెంటిఫై చేయాలి, ట్రేడ్ని మేనేజ్ చేయాలి. లెవెల్ ఐడెంటిఫై చేయాలి, ట్రేడ్ని మేనేజ్మెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా బేసికలీ, నేను ఇప్పుడు అనాలిసిస్లో నేను ఏం చేసిన, వెయిట్, నేను ఇప్పుడు ఏం చేసిన, నేను లెవెల్స్ని ఐడెంటిఫై చేసిన. ఓకే, రేపు ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు నేను ట్రేడ్ చేస్తా, దట్స్ ఇట్. అంతే గైస్, ట్రేడింగ్ ఇస్ దట్ మచ్ సింపుల్. ఈ లెవెల్ని ఐడెంటిఫై ఎలా చేయాలి, ఎందుకు నేను ఇక్కడనే పెట్టిన ఈ ప్లేసెస్ని, ఈ లైన్స్ ఇక్కడ ఎందుకు డ్రా చేసిన అనేది మనం నేర్చుకుంటాం ఫర్దర్, దట్ ఈస్ ఫైన్. బట్ యా, అల్టిమేట్లీ వాట్ ఐమ్ టెలింగ్ ఇస్ లెవెల్స్ని ఐడెంటిఫై చేయడం, ట్రేడ్ని మేనేజ్ చేయడం. లెవెల్స్ని ఐడెంటిఫై చేయడం, ట్రేడ్ని మేనేజ్ చేయడం. 2 థింగ్స్, ఫోకస్ ఆన్ 2 థింగ్స్, మాస్టర్ దీస్ 2 థింగ్స్, చలో డన్, క్రాక్ అయిపోయినట్టు ట్రేడింగ్ మీ చేతుల్లో. ఓకే, సో ఆ ట్రేడ్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్ చేయాలి, దోస్ థింగ్స్ వి విల్ లెర్న్ ఇన్ ఫర్దర్. ఓకే, దట్ థింగ్తో ఐ కెన్ ప్రొవైడ్ వెరీ మచ్. బట్ యా, అది మీరు ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఓకే, నౌ ఐడెంటిఫికేషన్ ఎలా వస్తుంది, లెవెల్స్ని ఐడెంటిఫై చేయాలని చెప్పాను. ఎలా వస్తుంది, హౌ టు ఐడెంటిఫై దిస్ లెవెల్స్ ఎలా చేయాలి? ఫస్ట్ థింగ్ ఇస్ నేర్చుకోవడం, కాన్సెప్ట్ని మీరు నేర్చుకోవడం. ఓకే, మీకు కాన్సెప్ట్ బాగా గ్రిప్ వచ్చిందా, చేతుల్లో మంచి గ్రిప్ దొరికిందా, యూ విల్ నో వాట్ టు డూ, ఫస్ట్ థింగ్. దాని తర్వాత ది మేజర్ థింగ్ కమ్స్ అట్ ప్రాక్టీస్ గైస్. మీరు ఎంతగానో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ని మీరు ఎలా అప్లై చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బికాస్ నేను ఒక ప్లేస్లో ఒక రెసిస్టెన్స్ని డ్రా చేశాను. ఓకే, సమ్వన్ మై డ్రా రెసిస్టెన్స్ లైక్ దిస్, ఇలాగా. కొందరు వాళ్ళ రెసిస్టెన్స్ ఇక్కడ డ్రా చేయొచ్చు, ఇక్కడ డ్రా చేయొచ్చు. కొందరు సమ్వేర్ ఇక్కడ మధ్యలో డ్రా చేయొచ్చు, కొందరు ఇంకెక్కడ డ్రా చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నో 2 traders థింక్స్ ది సేమ్, దే ఆర్ అన్ఈక్వల్. ఇద్దరు ట్రేడర్స్ ఎప్పుడు సిమిలర్గా థింక్ చేయరు. ఓకే, వాళ్ళకి సిమిలర్ థింగ్స్ కనిపించవు. సో ఏ ప్లేయర్ ఏం చూస్తున్నారో మనకు తెలియదు.
ఓకే. సో బట్ అల్టిమేట్లీ ఇక్కడ దట్ ఈస్ వై ఇక్కడ ప్రైస్ రియాక్షన్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఆ రియాక్షన్ ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, దేర్ కమ్స్ యువర్ మైండ్ సెట్. ఓకే, అది మీకు ఎలా వస్తుంది, ట్రేడ్ మేనేజ్మెంట్ ఎలా వస్తుంది, బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ ఓన్లీ. వై? బికాస్ స్టాక్ మార్కెట్లో ఆర్ ట్రేడింగ్ లో ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ స్కిల్ ఇస్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. సో ఫాలో దిస్. ఫస్ట్ థింగ్ లెవెల్ని ఐడెంటిఫై చేయాలి, అక్కడికి వచ్చినప్పుడు ట్రేడ్ని మేనేజ్ చేయాలి. లెవెల్ని ఐడెంటిఫై చేయాలి, ట్రేడ్ని మేనేజ్ చేయాలి. లెవెల్ని ఐడెంటిఫై చేయాలి, ట్రేడ్ని మేనేజ్ చేయాలి. ఈ లెవెల్స్ ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? ప్రైస్ యాక్షన్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం, ట్రేడింగ్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం, ఎస్ఎంసీ ద్వారా మనం లెవెల్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ట్రేడ్ని ఎలా మేనేజ్ చేయాలి? అక్కడికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి. బేసికలీ గైస్ దిస్ ఇస్ ద రోడ్ మ్యాప్ టు ట్రేడింగ్. ఓకే, ఇది ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఫస్ట్ థింగ్ లెవెల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? బై లెర్నింగ్ దీస్. వీటిని నేర్చుకున్నారా? మీకు లెవెల్స్ ఐడెంటిఫై చేయడం వచ్చేస్తుంది, బట్ స్టిల్ యూ నీడ్ టు ప్రాక్టీస్. ఆఫ్టర్ ప్రాక్టీస్ విల్ బికమ్ అ ప్రో. అండ్ నౌ ట్రేడ్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ట్రేడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మీ ఎంట్రీ, మీ ఎగ్జిట్, మీ స్టాప్ లాస్, మీ టార్గెట్, ఈ 4 థింగ్స్ కరెక్ట్గా ఉండాలి. అవునా? ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ ఇవి మీకు కరెక్ట్గా ఉండాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అనాలిసిస్ ఎంత బాగున్నా కానీ, ఎంత క్యూట్గా, ఎంత ముద్దుగా, ఎంత పర్ఫెక్ట్ ఉన్నా కానీ, మీ ఎంట్రీ రాంగ్ టైంలో అవుతే యూ విల్ స్టిల్ ఫేస్ ది లాస్. గుర్తుపెట్టుకోండి, పక్కా లాస్కి పాసిబిలిటీ ఉంటుంది. ఎంట్రీ రాంగ్ టైంలో అవ్వకూడదు. ఎంట్రీ షుడ్ బి అట్ రైట్ టైం, రైట్ ప్లేస్. ఓకే, మీ అనాలిసిస్ ఎంత బాగున్నా కానీ మీ ఎంట్రీ రాంగ్ ప్లేస్లో, రాంగ్ ప్లేస్ ఎలాగో చేయరు, బికాస్ దిస్ ఇస్ ద ప్లేస్. రాంగ్ టైంలో ఎంట్రీ తీసుకుంటే యూ విల్ ఫేస్ ది లాస్. గుర్తుపెట్టుకోండి. ఓకే, నా మీ ఎంట్రీ క్లిక్ అయిపోయింది అనుకుందాం. మీరు కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంకి ఎంట్రీ తీసుకున్నారు, ఎంట్రీ డన్ అయిపోయింది, ప్రైస్ పైకి వెళ్తుంది, ప్రాఫిట్లోకి వెళ్తుంది అని అనుకుందాం. వెరీ మచ్ గుడ్, ఫైన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? స్టాప్ లాస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, బికాస్ ప్రైస్ ఎప్పుడైనా కిందికి వచ్చి మన స్టాప్ లాస్ హిట్ చేయొచ్చు. దిస్ థింగ్ ఇస్ దేర్. ఓకే, అండ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ మీరు ఎక్కడ పెడతారు? దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వై? బికాస్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు గైస్, మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు. ఓకే, మీ టార్గెట్ పైన ఉంది. ఓకే, ఒకవేళ గనక మీ దరిద్రానికి స్టాప్ లాస్ హిట్ అయితే ప్రైస్ ఇక్కడ నుంచి నెగటివే అయిపోవాలి, కానీ పొరపాటున కూడా ప్రైస్ మధ్య నుంచి పైకి వెళ్ళకూడదు. అట్లాంటి ప్లేస్లో మీరు స్టాప్ లాస్ పెట్టాలి. అట్లాంటి ఒక ప్లేస్లో ఒత్తి చెప్తున్నా, ఎందుకంటే ఐ హ్యావ్ ప్రాక్టీస్ దిస్ అలాట్ గైస్. నేను ఎలా పెడతానంటే స్టాప్ లాస్ ఈ పెట్టిన తర్వాత ఇంకా ఛాన్సే లేదు మళ్ళీ ట్రేడ్ పైకి వెళ్ళడానికి. అట్లాంటి ప్లేస్లో నేను స్టాప్ లాస్ పెడతా ఇప్పటికి. ఐ విల్ షో యూ హౌ టు పుట్, ఐ విల్ షో యూ. ఓకే, అండ్ టార్గెట్ కూడా ఎలా పెడతానంటే, ఈ ప్రైస్ ఇస్ ద లిమిట్, ఇది దాటితే ప్రైస్ పైకి వెళ్ళదు. చాలాసార్లు వెళ్ళింది, దట్ ఈస్ సినారియో. వెళ్ళింది పైకి, వెళ్ళదు. ఇన్ కేస్ వెళ్తే మాత్రం ఐ విల్ ట్రైలింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అంటే అలాగే పైకి తీసుకెళ్తూ ఉంటాను. లేదు అంటే మాత్రం ఐ విల్ ఎగ్జిట్, బికాస్ అక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ కిందికే మాక్సిమం పడాలి. అలాంటి ప్లేస్లో టార్గెట్ పెడతాను నేను. దిస్ ఇస్ ట్రేడ్ మేనేజ్మెంట్. ఓకే, సో ఈ థింగ్స్ని కనుక మీరు మేనేజ్ చేయగలిగితే డన్ గైస్, ట్రేడింగ్ ఈస్ డన్. ఇంతకు మించి ఏం లేదు. ఎనీ డౌట్స్? 15 minutes ఆఫ్ టైం ఉంది. లెట్స్ క్లియర్ యువర్ డౌట్స్. పాస్ట్ 4-5 డేస్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకే, దిస్ ఇస్ ది టైం. అండ్ మధ్యలో మీరు అడిగితే, సెషన్స్ మధ్యలో అడిగితే, అది తట్టు పాతవి అడిగితే మాత్రం ఇట్ ఇస్ అ ప్రాబ్లమ్, బికాస్ వేరే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. చలో లెట్స్ గో విత్ ద డౌట్స్ గైస్. ఈవెన్ మనము స్కాల్పింగ్ కూడా 15 minutes చూస్తామా, రికమెండెడ్ 5 minutes చూడాలా? ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు స్కాల్పింగ్ టెక్నిక్ కదా, బేసికలీ ఐఎమ్ స్కాల్పర్, నేను చెప్పేసాను ఓపెన్లీ. స్కాల్పింగ్ లో వాట్ ఐ వుడ్ లుక్ ఫర్ ఇస్, వెన్ ఐ వాజ్ అ బిగినర్, నేను ఒక బిగినర్ ఉన్నప్పుడు 15 minutes అండ్ 5 minutes ఈ యొక్క కాంబినేషన్ యూజ్ చేస్తామని. అంటే నేను లెవెల్స్ని 15 minutes లో ఐడెంటిఫై చేస్తా. 15 minutes లో సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎస్ఎంసీ కాన్సెప్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, 15 minutes లో ఐడెంటిఫై చేస్తా. నౌ ద ట్రేడింగ్ విల్ హ్యాపెన్ ఇన్ లైక్ ఎంట్రీ విల్ హ్యాపెన్ ఇన్ 5 minutes. ఓకే, 5 minutes లో ఎంట్రీ తీసుకుంటా, అండ్ స్టాప్ లాస్ విల్ బి లైక్ వెరీ మచ్ లెస్. అలా నేను టార్గెట్ వరకు నేను చూసుకుంటా. సో దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ 15-5 minutes కాంబినేషన్. నౌ అనదర్ కాంబినేషన్ విచ్ ఐ యూస్
నా రెగ్యులర్గా నేను ఇప్పుడు ఈ మధ్య బాగా యూజ్ చేస్తున్నాను, విచ్ ఇస్ క్లికింగ్ మీ, అంటే చాలా బాగా నాకు ఇది చాలా బాగా క్లిక్ అయింది. ఓకే, 15 minutes and 1 minute కాంబో అనాలిసిస్ 15 minutes లో చేస్తారు. చేస్తాను, ఎంట్రీ 1 minute లో చేస్తాను. ఓకే. యా, బికాస్ వై 1 minute, వై నాట్ 5 minutes, వై 1 minute అని అడిగితే మనం 15 minutes లో అనాలిసిస్ చేసి 15 minutes లో ఎంట్రీ తీసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్, వీ కెన్ టేక్ ఆల్సో, బట్ కెన్ వి కన్సిడర్ ఇట్ యాజ్ అ స్కాల్ప్ అంటే కుదరదు. వై? బికాస్ సపోజ్ ఇమాజిన్ ఇది మీ సపోర్ట్ అనుకుందాం. ఓకే, ప్రైస్ ఇక్కడ నుంచి పడ్డది, ఇక్కడ ఒక హ్యామర్ ఫార్మేషన్ అనుకుందాం. ఓకే, గ్రీన్ కలర్ హ్యామర్. వాట్ విల్ యూ డూ హియర్? యూ విల్ డెఫినెట్లీ బై. ఓకే, యాజ్ పర్ ది హ్యామర్ సినారియో. ఓకే, యూ విల్ డెఫినెట్లీ బై. సో మీరు హ్యామర్ ని బై చేసుకోవాలనుకుంటే మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? బేసికలీ ఇది క్యాండిల్ లో క్యాండిల్ లో పెట్టే. నార్మల్లీ 15 minutes లో ఈ క్యాండిల్ వర్త్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? దిస్ క్యాండిల్ విల్ బి వర్త్ ఆఫ్ డబల్ యువర్ టార్గెట్. మీ టార్గెట్ సపోజ్ పర్ ట్రేడ్ ఒక 20 పాయింట్స్ ఉంటే, ఓకే, సపోజ్ మీ టార్గెట్ 20 పాయింట్స్ ఉంటే ఇది ఒక క్యాండిల్ 20 పాయింట్స్ ఉండొచ్చు. అంటే ప్రైస్ ఇన్ కేస్ మీ కర్మగాలి నెగటివ్ సైడ్ వెళ్తే మీకు 20 పాయింట్స్ ఆఫ్ లాస్ అయిపోతుంది అక్కడ. మీ లాస్ పెద్దగా వస్తుందని చెప్తున్నాను బేసికలీ. అల్టిమేట్లీ ట్రేడ్ క్లిక్ అయితే యూ విల్ హ్యావ్ అ గుడ్ టార్గెట్, దట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. కానీ మీ ట్రేడ్ కనుక లాస్ లోకి పడితే యూ విల్ హ్యావ్ అ వెరీ బిగ్ లాస్. ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ దీస్ లాస్ ఐఎమ్ షిఫ్టింగ్ టు 5 minutes, అండ్ దాని తర్వాత నేను 1 minute కి షిఫ్ట్ అయ్యాను. ఓకే, సో 5 minutes లో ఏమవుతుంది? 5 minutes లో దట్ వన్ గుడ్ క్యాండిల్ విల్ బీ ది వర్త్ ఆఫ్ 10 points. యా, స్టాప్ లాస్ మనకి ఎంత వస్తుంది? 10 points ఆఫ్ స్టాప్ లాస్ వస్తుంది ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ పుట్టింగ్ ద స్టాప్ లాస్. Okay, if you are going into 1 minute time frame, that one good candle stop loss is going to be of 2 or 3 points only. Okay, so what I will do is నేను ఎంట్రీని 1 minute or 5 minutes లో చేస్తాను, బట్ టార్గెట్ మాత్రం నేను 15 minutes లోనే పెడతాను. నేను స్టాప్ లాస్ కూడా 15 minutes లోనే పెట్టుకుంటాను. స్టాప్ లాస్ నేను 1 minute లో పెడతాను మై డియర్ ఫ్రెండ్. స్టాప్ లాస్ విల్ బి ఎంట్రీ, స్టాప్ లాస్ విల్ బి ఇన్ 1 minute or 5 minutes. ఓకే. Target is going to be in 15 minutes. Why? Because see, suppose ఇది 5 minutes time frame అనుకుందాం సపోజ్. ఓకే, ప్రైస్ ఇక్కడికి వచ్చింది, సమ్వేర్ ఇలాగా బ్రేక్ చేసింది, ఇలాగా మీకు మంచి క్యాండిల్ కనిపించేసింది అని అనుకుందాం. ఓకే, మీరు ఇక్కడ టార్గెట్ ని పెట్టారు. ఓకే, ఇక్కడ మీరు స్టాప్ లాస్ ని పెట్టారు అనుకుందాం కింద. Now what will happen? Price is going up. Since ఇక్కడ ప్రైస్ మూవ్మెంట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ రెసిస్టెన్స్ తింటుంది, ఇంటర్నల్ టైం ఫ్రేమ్ లో రెసిస్టెన్స్ తింటుంది. ఓకే, సో అది మీకు 15 minutes టైం ఫ్రేమ్ లో ఇట్ ఇస్ అ స్ట్రాంగ్ క్యాండిల్ డౌన్ సైడ్. ఓకే, ఈ రెసిస్టెన్స్ తింటుంది కాబట్టి మీకు ఇక్కడ నెగటివ్ యాక్షన్ కానీ మీరు ఎగ్జిట్ చేస్తారు. యా, ఇఫ్ మీరు ఎంట్రీని మీరు 1 minute or 5 minutes లో తీసేసుకొని మీరు డైరెక్ట్ గా 15 minutes టైం ఫ్రేమ్ లో ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఆ బ్రాడ్ వ్యూ ఉంటుంది. అవునా, బ్రాడ్ వ్యూ ఉంటుంది. నేను స్టాప్ లాస్ అయితే పెట్టేసుకున్నాను. నౌ యూ విల్ అబ్జర్వ్ ది క్యాండిల్ బిహేవియర్ అప్ సైడ్. చలో, క్యాండిల్ బిహేవియర్ బాగుంది, 15 minutes క్యాండిల్ మంచిగా వెళ్తుంది అన్నప్పుడు యూ విల్ హ్యావ్ దట్ వెరీ గుడ్ టార్గెట్. అల్టిమేట్లీ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ మీకు స్టాప్ లాస్ చాలా చిన్న వస్తుంది, చాలా చిన్నది, వెరీ మచ్ స్మాల్. అండ్ టార్గెట్ చూడండి 15 minutes లో మంచి టార్గెట్ వస్తుంది. ఈవెన్ స్కాల్పింగ్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు వన్ టైం స్టాప్ లాస్ వస్తానే ఎగ్జిట్ అయిపోతారా, ఆర్ ఎల్స్ వెయిట్ చేస్తారా నెక్స్ట్ మళ్ళీ? స్కాల్పింగ్ లో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ నో ఎగ్జిట్ ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ క్విక్ ఉండాలి. వై? బికాస్ ది వన్ రాంగ్ మూవ్ కెన్ లైక్ బ్లో అప్ యువర్ క్యాపిటల్ గైస్, గుర్తుపెట్టుకోండి. అది స్కాల్పింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. దేర్ కమ్స్ అవర్ సెకండ్ పాయింట్ చెప్పారు కదా ఏంటండి? అదే ఇక్కడ ఇలాంటి చోటే మనం మీరు సెకండ్ పాయింట్ చెప్పారు కదా, ఏమన్నారు? అది మనకి ఇట్ డిపెండ్స్ ఆన్ us కదా. యా, సో ద థింగ్ ఇస్ ట్రేడ్ మేనేజ్మెంట్ వాట్ ఎవర్. ట్రేడ్ మేనేజ్మెంట్. యా, సో మీరు అక్కడ ఎలా ఆలోచిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఐ వోంట్ నాట్ అట్ ఆల్, నేను అసలు ఛాన్సే లేదు స్టాప్ లాస్ పెట్టిన తర్వాత నేను హోల్డ్ చేయడానికి, ఛాన్సే లేదు. ఓకే, అందుకే నేను ఒక లాజికల్ ప్లేస్ లో స్టాప్ లాస్ పెడతాను. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీ స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ బ్రో? నా స్టాప్ లాస్ నిఫ్టీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టాప్ లాస్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ నా స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, బట్ ఇన్ కేస్ నిజంగా నా స్టాప్ లాస్ పర్ డే అనుకుంటే మాత్రం నేను నిఫ్టీలో 8 points కన్సిడర్ చేస్తాను. 8 points నా స్టాప్ లాస్ ఇస్ లైక్ ఓకే, ఐఎమ్ రెడీ టు టేక్. 8 points దాటితే మాత్రం నేను స్టాప్ లాస్ తీసుకోలేను. 8 పాయింట్స్ అయితే ఇంకా డే కి డన్ ఫర్ ద డే. డన్ ఫర్ ది డే.
ఓకే, డన్ ఫర్ ది డే. బట్ యా, సమ్ కేసెస్ లో 10 పాయింట్స్, సమ్ కేసెస్ లో 12 పాయింట్స్ అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది పైకి కిందికి. బట్ మోస్ట్లీ నేను 8 పాయింట్స్ తీసుకుంటాను. డూ యూ నో, నేను ఎన్నో రోజులు 4 పాయింట్స్, 2 పాయింట్స్, 3 పాయింట్స్ బికాస్ ఆఫ్ 1 మినిట్ టైం ఫ్రేమ్ వల్ల ఇంత చిన్న చిన్న స్టాప్ లాస్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే, అల్టిమేట్లీ నాకు ఏమవుతుందంటే, నాకు లాస్ అయినప్పుడు చిన్న లాస్ అవుతుంది, ఇట్స్ వెరీ స్మాల్ లాస్. టార్గెట్ Bro, డబుల్, target టార్గెట్ మినిమం 20 పాయింట్స్ ఇస్ మై టార్గెట్. 8 నిఫ్టీలో points చెప్తున్నా, stop loss, దానికి డబల్ 20 points target. 20 పాయింట్స్ ఇస్ తో టార్గెట్ పక్కా. 1:2 అయితే మినిమం ఏం చేస్తాను నేను. చలో, సమ్ టైమ్స్ ప్రైస్ ప్రీమెచ్యూర్ గా తిరిగిపోతే ఫ్రమ్ 17 పాయింట్స్ ఆర్ 16 పాయింట్స్, 18 పాయింట్స్ నుంచి ప్రైస్ ప్రీమెచ్యూర్ గా తిరిగిపోయింది అనుకోండి, ఐ విల్ బుక్ దేర్ ఓన్లీ, ఇమ్మీడియట్లీ బుక్ Average గా చేసుకుంటాను. 1.15. యా, 1:2 ఇస్తే పక్కా. మీరు 1.15 పక్కన పెట్టేసాను, 1:2 పక్కా. నేను మినిమం 1:2 వైపులో ట్రేడ్ చేయను. ఓకే, సో 1:2 అయితే పక్కా. కానీ నేను తీసుకున్న ట్రేడ్ లో 1 మినిట్ లో తీసుకుంటాను కాబట్టి, ఎంట్రీ నాకు 1 మినిట్ దొరుకుతుంది కాబట్టి నాకు చిన్న స్టాప్ లాస్ దొరుకుతుంది. ఓకే, 2 పాయింట్స్, 3 పాయింట్స్ స్టాప్ లాస్ దొరుకుతుంది. టార్గెట్ విల్ బి 20 పాయింట్స్ ఓన్లీ బికాస్ మై టార్గెట్ ఇస్ 20 పాయింట్స్ ఇన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే, నా టార్గెట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఉంటుంది, కానీ నా ఎంట్రీ, నా స్టాప్ లాస్ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఉంటుంది. దిస్ గివ్స్ యువర్ గోల్డెన్ ఎడ్జ్ ఆఫ్ స్మాల్ స్టాప్ లాస్, బిగ్ టార్గెట్. గుర్తుపెట్టుకోండి. ఓకే, వి విల్ సీ ప్రాక్టికలీ మనం ఈ థింగ్స్ నేను ఎలా పెడతాను ఏంటి అవన్నీ చూద్దాము. సి గైస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, హౌ ఐ ట్రేడ్ ఇస్ ఇలా. ఓకే, సపోజ్ దిస్ ఇస్ నిఫ్టీ 50 గైస్. ఓకే, నిఫ్టీ 50 అని అనుకుందాము. దీన్ని పెడతాం నిఫ్టీని. ఓకే, యా, సో ఇది నిఫ్టీ అనుకుందాం. సో ప్రైస్ ప్రస్తుతానికి ఎక్కడ ఉంది, ప్రైస్ రెసిస్టెన్స్ ఉంటుందని అనుకుందాం. సపోజ్ దిస్ ఇస్ లైవ్ మార్కెట్ అనుకుందాం. ఓకే, లెట్ us డూ సమ్ లైవ్ థింగ్. ఇక్కడ నుంచి ప్రైస్ అయితే రిజెక్ట్ అయింది. ఓకే, నాకైతే ఇది ఒక రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. ప్రైస్ కిందికి వస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఓకే, ప్రైస్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ వరకు రావచ్చు. వెయిట్, ఇక్కడ వరకు రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫర్ ఇన్స్టెన్స్. ఓకే, సో ప్రైస్ రన్ అవుతుంది అనుకుందాం లైవ్ లో. సో ప్రైస్ ప్రస్తుతానికి ఎక్కడ ఉంది, 24,316 దగ్గర ఉంది. లెట్ us చూస్ అట్ ద మనీ. నిఫ్టీ 24,300 పెడుతున్నాను. ఓకే, 300 పుట్ ఆప్షన్ పెడుతున్నాను. ఓకే, వాట్ ఇస్ పుట్ బిగినర్స్ జస్ట్ చూస్తున్నాను, దాట్స్ ఇట్. ఓకే, సో యా, నాకైతే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రైస్ నాకు పైకి వెళ్తే పుట్ పైకి వెళ్తే ఇక్కడ స్పాట్ కింద పడుతుంది, అవునా. చలో, ప్రైస్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు, దిస్ ఐ మీన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. నేను దీన్ని ఇప్పుడు 1 మినిట్ లోకి షిఫ్ట్ చేస్తున్నా. ఓకే, 1 మినిట్ లో షిఫ్ట్ చేసిన తర్వాత, ఓకే, నాకు కొన్ని సినారియోస్ కనిపిస్తున్నాయి. అండ్ ఒకసారి ఇక్కడ మీరు గమనిస్తే, హలో గైస్, వినిపిస్తుందా? Stuck అయిపోయారు బ్రో. ఓకే, యా, సడన్లీ మ్యూట్ అయిపోయింది. యా, 1 మినిట్ టైం ఫ్రేమ్ లోకి నేను షిఫ్ట్ చేస్తాను. ఆప్షన్ షిఫ్ట్ చేస్తాను. నేను దీన్ని పెట్టాను గైస్, దీన్ని పెట్టాను 1 మినిట్ టైం ఫ్రేమ్ లో. ఆప్షన్ ని నేను 1 మినిట్ టైం ఫ్రేమ్ లో పెడుతున్నా. ఓకే, ఆప్షన్ అలా చూస్ చేసుకుంటారు బ్రో. ఆప్షన్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రైస్. ఓకే, అట్ ద మనీయా, ఇన్ ద మనీయా అనేది నేను బేస్డ్ ఆన్ ది ప్రైస్ చూస్ చేస్తాను. ఓకే, అది మనం డిస్కస్ చేద్దాం ముందు. బట్ Okay. బేసికలీ సి హౌ ఐ ట్రేడింగ్. ఓకే, సో పెట్టిన తర్వాత, వెన్ ఎవర్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎంట్రీ, ఐ హ్యావ్ ఫ్యూ చెక్ లిస్ట్. ఒక చెక్ లిస్ట్ ఉంటుంది నాకు, అది నేను మీకు ఇప్పుడు చెప్పాను. దట్ విల్ బి ద లాస్ట్ డే ఆఫ్ యువర్ క్లాస్. ఓకే, ది గ్రాండ్ చెక్ లిస్ట్. అంటే గ్రాండ్ చెక్ లిస్ట్ కాదు, అది బేసికలీ యువర్ ట్రేడింగ్ జర్నల్. ఓకే, ఎంట్రీ తీసుకునే ముందు నేను ఏమేమి చెక్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటాను, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఓకే, సో అలా ఎంట్రీ తీసుకునే ముందు అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత, ఓకే, దిస్ ఈస్ వర్త్ గైస్, ఎంట్రీ తీసుకోవడానికి ఇది వర్త్ నాకు అనిపించినప్పుడు ఐ విల్ టేక్ ది ఎంట్రీ. ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే దిస్ గ్యాప్ ఇస్ దేర్. సో ప్రైస్ డెఫినెట్లీ విల్ కమ్ టు ఫిల్ ద గ్యాప్. ఈఎంఐస్ కూడా ట్రెండింగ్ గా కనిపిస్తున్నాయి. సో టార్గెట్ ని పెట్టేసుకుంటాను, స్టాప్ లాస్ మంచిగా చిన్నగా పెట్టుకుంటాను. నవ్ ఐ విల్ ఎంజాయ్ ది ఎంట్రీ. బ్రో యా ప్లీజ్. బ్రో, ఆ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో మీరు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎక్కడ ఎంట్రీ తీసుకునేవాళ్ళు? ఇప్పుడైతే నాకు ఇక్కడ ఆ. ఎంట్రీ కనిపించట్లేదు. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంట్రీ కనిపించట్లేదు. ఆ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో అసలు ఎక్కడ ఎంట్రీ కనపడలేదు. నాకైతే ఇప్పుడు ఎంట్రీ కనిపించట్లేదు. బట్ వన్ ప్లేస్ ఒకటి అనుకుంటే మాత్రం, వెయిట్, లెట్ మీ డ్రా సంథింగ్. అబౌట్ దిస్ ప్లేస్ నేను ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే బ్రో. యా, అబౌట్ దిస్ ప్లేస్ నేను ఎంట్రీ తీసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. అండ్ టార్గెట్ విల్ బి 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఎక్కడ టార్గెట్ స్పాట్ లో పెట్టుకుంటా, అప్పుడు టార్గెట్ నేను కింద పెట్టుకుంటా. ఎక్కడ
ఇది ఇదా, లేకపోతే మై టార్గెట్ కెన్ బి దిస్ థింగ్ ఆర్ ఎస్ దిస్ థింగ్. నేను దీని సిచ్యువేషన్ ప్రకారం నేను టార్గెట్ పెట్టుకుంటాను. ఓకే, సో నాకైతే ఇక్కడ ట్రేడ్ న్యూస్ ఏం అర్థమవుతుందంటే, నేను ఎంట్రీ కనుక కరెక్ట్గా ఎంట్రీ పట్టుకుంటే మార్కెట్ ఇక్కడ వరకు అయితే రావచ్చు, ఫస్ట్ థింగ్. అండ్ దట్ టు ప్రైస్ చూడండి, సమ్వేర్ ఇది ఒక 100 ఏదో చేంజ్ ఉంటుంది, 100 110 ఏదో చేంజ్ ఉండొచ్చు. మార్కెట్ ఇక్కడ వరకు అయితే పక్క వెళ్తుంది. వాట్ ఇస్ దిస్ ఇస్ సమ్ 130. ఓకే, 30 పాయింట్స్ అయితే ఈజీ, 30 పాయింట్స్ అయితే ఈజీ క్యాప్చర్ అయిపోతే నాకు అర్థమైపోయింది. ప్రైస్ కిందకి వస్తుంది నాకు అర్థమైపోయింది ఇక్కడ. ఓకే, సో ప్రైస్ అట్లా అన్నందుకు ప్రైస్ కింద కూడా వెళ్ళొచ్చు గైస్. దిస్ కెన్ బి ది లోవర్ కన్ఫర్మేషన్ ఆల్సో, ప్రైస్ కింద కూడా పోవచ్చు, పాసిబిలిటీ ఉంది దానికి కూడా. అదే అట్లా అని చెప్పేసి మనం ఇగ్నోర్ చేయకూడదు. ఓకే, సో దిస్ థింగ్ ఇస్ ఆల్సో దేర్, ఇది మనం గమనించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ సక్సెస్ఫుల్ అయిపోతుందనే రూల్ ఏం లేదు, ట్రేడ్ కెన్ గో రాంగ్ ఆల్సో. ఓకే, సో నేను అది పెట్టుకున్నాను. టార్గెట్ ఎంట్రీ నాకు దొరికి ఎంట్రీ నేను తీసేసుకున్నాను, స్టాప్ లాస్ నేను పెట్టేసుకున్నాను. వెరీ మచ్ గుడ్, అయిపోయింది. టార్గెట్ నేను వెయిట్ చేస్తాను ఇప్పుడు ఇందులో. ఇది నేను తీసేద్దాం, దీన్ని పెట్టేసుకుందాం, వెయిట్ చేద్దాం, బస్ అయిపోయింది. స్టాప్ లాస్ అయిపోయింది, ఎంట్రీ అయిపోయింది, నాకు నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రైస్ టార్గెట్ హిట్ అవుతుందా హిట్ కాదా అనేది టార్గెట్ ఇష్టం, ఐ మీన్ టు సే మార్కెట్ ఇష్టం. ఇప్పుడు ప్రైస్ కి నేను వచ్చినప్పుడు మళ్ళీ ఎగ్జిట్, మళ్ళీ ఇందులో నేను ఎగ్జిట్ చేస్తాను. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, టార్గెట్ హిట్ అయిపోయింది, ఐ విల్ ఎగ్జిట్. డన్ ఫర్ ది డే. దిస్ ఇస్ హౌ ఐ ట్రేడ్ బేసికలీ గైస్. ఇట్లా స్ప్లిట్ స్క్రీన్ పెట్టుకోవడం ఈజ్ సో మచ్ వర్తీ గైస్, వర్త్ ఇది. ఓకే, స్ప్లిట్ స్క్రీన్ పెట్టుకుంటేనే మనకు థింగ్స్ అర్థమవుతాయి. నేను ముందు ఎలా ట్రేడ్ చేస్తున్నానంటే, జస్ట్ నిఫ్టీ చార్టే, ఇవి ఓవర్ చూస్తారు రెండు అని చెప్పి జస్ట్ నిఫ్టీ చార్టే పెట్టేసుకొని ట్రేడ్ చేస్తున్నాను. ఇలా థింగ్స్ వోంట్ గో గుడ్. ఓకే, స్టార్టింగ్ లో మీకు అర్థం కాకుండా ఇట్ ఇస్ ఫైన్, బట్ యా ఐ విల్ టెల్ యూ డెఫినెట్లీ గో షిఫ్ట్ యువర్ సెల్ఫ్. బ్రో మీరు ఇది లైక్ ఆల్ఫా బీటా గామా డికేస్ అంటారు కదా బ్రో, యా చీరాటికే అవి ఫాలో అవుతారా బ్రో వీటిలో? సి, దాన్ని మనం క్వాంటమ్ ట్రేడింగ్ అని అంటాము. ఆల్ఫా బీటా గామా కావాలి బేసికలీ వాట్ డెల్టా రో అండ్ థీటా. ఓకే, సో అవి దాన్ని మనం క్వాంటమ్ ట్రేడింగ్ అని అంటాము. బట్ యాజ్ అన్ ఆప్షన్ బయర్ మనకి డెల్టా ఒక్కటే ఫేవరబుల్ గా ఉంటుంది. దట్ ఈస్ వై వీ ఆల్వేస్ చూస్ ఇన్ ద మనీ ఆప్షన్. ఓకే, ఇన్ ద మనీ ఆల్వేస్ ఆప్షన్ చూస్ చేస్తాము. అట్ ద మనీ సమ్ టైమ్స్ ఇట్ ఇస్ ఫైన్, బట్ నెవర్ అవుట్ ఆఫ్ ద మనీ. ఓటీఎం చూస్ చేయము. వై అనేది మనం రీజన్స్ చూద్దాం ముందు వెల్ డిస్కసింగ్ ఆప్షన్స్ వి విల్ సీ. బ్రో మోర్ డౌట్స్, 3 minutes. సో మనకి ఎప్పుడు గ్యాప్ వచ్చినా కానీ మోస్ట్లీ ఆ గ్యాప్ ని మార్కెట్ అయితే ఫిల్ చేస్తుంది, కానీ నెక్స్ట్ డేనే ఫిల్ చేస్తుంది అనడానికి రూల్ లేదు. ఇట్ కెన్ ఫిల్ ఎనీ టైం. ఎల్లుండి వార్మింగ్ తర్వాత కూడా ఫిల్ చేసుకోవచ్చు. కంటిన్యూస్లీ పైకి వెళ్తూ బట్టి మనం గెస్ట్ చేసుకొని అక్కడ ఒకటి యా పెట్టుకున్నది. ఎస్ కరెక్ట్. బ్రో యా ప్లీజ్. ఆల్ టైమ్ హై దగ్గర సెల్ చేస్తా అని చెప్పారు కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు 24,400 దగ్గర మార్కెట్ హై ఎబో ఉందంటే ఎట్లాంటి సిచ్యువేషన్ లో సెల్ చేస్తారు, అంటే ఎట్లాంటి ఓకే సో ఇది యాక్చువల్లీ నేను లైవ్ మార్కెట్ లోనే చెప్పగలను. వై బికాస్ బ్లైండ్ గా నేను చెప్పలేను. ఓకే, ఇక్కడ సెల్లింగ్ చేస్తాను, ఇక్కడ చేయనని చెప్పేసి వెయిట్ చేస్తానని చెప్పేసి నేను ఆల్ టైమ్ అయితే సెల్లింగ్ చేస్తున్నాను అనే దానికి వెనకాల చాలా అనాలిసిస్ ఉంటుంది గైస్. లాట్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది, లాట్ ఆఫ్ థింగ్స్ నేను మైండ్ లో పెట్టుకొని చేస్తాను. వై బికాస్ సి, ఆ ఆల్ టైమ్ హై నుంచి సెల్లింగ్ పడ్డప్పుడు ఆ సెల్లింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే, చాలా ఫాస్ట్ ఉంటుంది. ఆ సెల్లింగ్ ని క్యాప్చర్ చేస్తే ఒక రకమైన ప్రాఫిట్ మస్తు అనిపిస్తుంది అది. ఓకే, సో దాన్ని క్యాప్చర్ చేయాలంటే కొంచెం అనాలిసిస్ కావాలి. అది ఎక్కడి నుంచి పడవచ్చు ఏంటి అని చెప్పేది మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు క్లియర్ గా చూద్దాం. యాజ్ వెల్ as నార్మల్లీ మనం లైక్ ట్రాప్ ట్రేడింగ్ కూడా చూద్దాం. ఓకేనా, మీకు అది చెప్తాను. బికాస్ ఇప్పుడు చెప్పేస్తే మీకు అది కన్ఫ్యూజ్ అయిపోతారు, క్లిక్ కాదు కరెక్ట్ గా. ఒక్కసారి మీకు మెల్లమెల్లగా చెప్తూ ఉంటున్నానా మీకు అర్థమైపోతుంది. ఓకేనా, బట్ అనాలిసిస్ చేస్తాను అక్కడ. ఓకే, ఇప్పుడు ప్రైస్ పడొచ్చు అని నాకు అనిపిస్తుంది అన్నప్పుడు అనాలిసిస్ చేసి నేను పెడతాను. బట్ లాస్ట్ 2 weeks నుంచి చూస్తే ఆల్ టైమ్ హై లో మనకి సెల్లింగ్ మనకి ఎక్కువ సార్లు రాలేదు కదా. యా ఎక్కువ సార్ ఇట్ ఈస్ గోయింగ్ అప్. అదే ఓకే, ఇట్ ఈస్ గోయింగ్. ఆల్ టైమ్ హై కరెక్షన్ అవుతుంది అనుకుంటుంటే అవ్వట్లేదు, అది ఇంకా వెళ్తూనే ఉంది. సి ద థింగ్ ఇస్, మీరు మొండిగా వన్ సైడ్ ఉండకూడదు. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్. నేను మీకు ఆ రోజు కూడా చెప్పాను ఏంటంటే, ప్రైస్ కి ఇది కూడా ఒక ఆల్ టైమ్ హైనే. నేను ఇక్కడ నుంచి సెల్లింగ్ చేయొచ్చు కదా, మరి చేయలేదే. నేను ఇది కూడా ఇక్కడ నుంచి ప్రైస్ పడ్డది, ఇది కూడా ఒక ఆల్ టైమ్ హై, మరి ఇక్కడ నుంచి సెల్లింగ్ చేయొచ్చు కదా. ఐ విల్ షో యూ ప్రైస్ లో నేను
ఇక్కడ నేను ట్రేడింగ్ తీసుకున్నాను. ఇంతకు ముందు ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు నేను. ఐ నెవర్ టుక్ అ ట్రేడ్. ఓకే, సో కొన్ని థింగ్స్, కొన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఆల్ టైమ్ హై నుంచి పడడానికి కొన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఆ కన్ఫర్మేషన్స్ తర్వాతనే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ట్రేడింగ్ దేర్. ఓకే, ఇఫ్ ప్రైస్ వాంట్స్ టు సెల్లింగ్కి గో వెళ్ళి అప్, లూజ్ చేసుకున్నావు. నెవర్ బ్రో, సి దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్. ఆల్ టైమ్ హై సెల్లింగ్ అనగానే సరే, అట్లా అంటే ప్రైస్ 24,095 దగ్గర ఆల్ టైమ్ హై అని అనుకుందాం. ఓకే, 24,400.95 అంటే 24,400.96 ఆల్ టైమ్ అయినాయి కదా. అట్లా అక్కడ నుంచి సెల్లింగ్ చేసేవచ్చా మరి? సెల్లింగ్ అని కాదు, నేను తర్వాత అయినా కరెక్షన్ అవుతాదని నేను 2-3 డేస్ నాట్ ఎట్ హోల్డ్ ఆల్, చేసా. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. హోల్డ్ చేసా, ఆల్మోస్ట్ జీరో అయిపోయాయి. యా, ఇట్ విల్ గో జీరో ఓన్లీ. సి, మీరు ఏంటంటే వన్ సైడ్ ఉండకూడదు మార్కెట్ లో. ఎస్. వన్ సైడ్ ఉండకూడదు. బీ న్యూట్రల్ ఇన్ ద మార్కెట్. న్యూట్రల్ ఉంటే పైకి వెళ్ళినా యూల్ బి ప్రాఫిటబుల్, కిందకి వెళ్ళినా యూల్ బి ప్రాఫిటబుల్. స్టాప్ లాస్ ఇట్లా జెన్యున్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఓకే, బ్రో మీరు స్టాప్ లాస్ ట్రేడింగ్ చేస్తారు? స్టాప్ లాస్ ట్రైల్ డెఫినెట్లీ చేస్తాను బాస్. స్టాప్ లాస్ ట్రైల్ చేయకపోతే ఎలా? టార్గెట్ హిట్ అయ్యి ఇంకా ఎక్స్ట్రా వెళ్తుంది అనుకుంటే ఎన్ని పాయింట్స్ ట్రయల్ చేస్తారు? ఎన్ని పాయింట్స్ అనేది మార్కెట్ బిహేవియర్ బట్టి ఉంటుంది. వీ కెనాట్ గెస్ రైట్. నార్మల్ ఎలా గెస్ చేయగలుగుతాం? ఓకే, మార్కెట్ పైకి వెళ్తుంది, ఇంకా పైకి వెళ్తుంది, చలో మనం అలా పుష్ చేసుకుంటూ పైకి వెళ్తాం. అదే అట్లీస్ట్ ఒక 3 పాయింట్స్ 5 పాయింట్స్ 5 పాయింట్స్ డిఫరెన్స్ చేసుకుంటూ, 5 పాయింట్స్ 10 పాయింట్స్ 5 పాయింట్స్ 10 పాయింట్స్ డిఫరెన్స్ చేసుకుంటూ పైకి వెళ్తాం. ఓకే. ఓకే, బ్రో చెప్పండి. నిన్న మీరు స్టాక్ లో సిక్స్ చేయగలమన్నారు కదా, ఎలాగది? ఏంటది? నాకు అర్థం కాలే. స్టాక్స్ లో చేయొచ్చు అన్నారు కదా, ఎస్ఐపి. ఓకే, ఎస్ఐపి చేయొచ్చు అని చెప్పాను. యా. ఎలా ఏంటది? ఎలా చేయొచ్చు అంటున్నాను. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో అయితే చేయొచ్చు. ఎలా చేయడం ఏంటి? నార్మల్ కొనుక్కోవడమే. ఎవ్రీ మంత్ మీరు కొనుక్కోవడమే ప్రైస్ ని. ఎవ్రీ మంత్ మీరు కొంచెం అమౌంట్ ని కొనుక్కోవడమే, దాన్ని ఎస్ఐపి అంటారు కదా. ఓకే. యా బ్రో, ప్లీజ్. ఈ 5x లెవరేజ్ లో మనం హెచ్డిఎఫ్సి స్టాక్ మనం చూపించారు కదా, 353 అరౌండ్ ఆ రేంజ్ లో కొనుక్కోవచ్చు అన్నారు కదా 5x లో ఇంట్రాడే కి. హెచ్డిఎఫ్సి 1670 అరౌండ్ ఉంటే దానికి 5x లెవరేజ్ లో మనం 350 తీసుకోవచ్చు అని చెప్పారు కదా బ్రో. కరెక్ట్. అంటే ఇప్పుడు ఒక 30 రూపీస్ 20 రూపీస్ మూవ్ అయింది అనుకో, ఈ దీనికి ఎట్లా మూవ్ అవుతుంది బ్రో? ఇప్పుడు 350కి అది ఎంత మూవ్ అవుతుంది అంటే? ఓకే, సో అది ఎలా మూవ్ అవుతుందంటే, మీరు తీసుకున్న లాట్ సైజ్ బట్టి ఉంటుంది. ఓకే, మీరు ఎన్ని లాట్స్ తీసుకుంటున్నారు దాన్ని బట్టి దానికి అంత మూమెంట్ ఉంటుంది. ఓకే, సో బేసికలీ వెయిట్. సో సపోజ్ ఇమాజిన్ మీరు 1 లాట్ తీసుకున్నారు. ఓకే, 1 లాట్ తీసుకున్నప్పుడు, అంటే 350 పెట్టి ఒక లాట్ తీసుకున్నప్పుడు, ప్రైస్ 1 పాయింట్ ముందుకెళ్తే మీకు 5 పాయింట్స్ ముందుకెళ్తుంది. అదే 1 పాయింట్ వెనక్కి పడితే మీకు 5 పాయింట్స్ వెనక్కి పడుతుంది. బికాస్ ఆఫ్ దట్ 5x లెవరేజ్. ఓకే బ్రో. ఓకే, సో మీ లాట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ అది ఒక 5 ఎక్కువ లాట్స్ తీసుకుంటే ఎక్కువ లాట్ తీసుకుంటే మల్టిప్లై దిస్ విత్ యువర్ లాట్స్. నేను ఇప్పుడు ఇక్కడ 5 into 1 పెడుతున్నాను కాబట్టి మీకు 5 పాయింట్స్ ఆఫ్ మూమెంట్ వస్తుంది. ఇక్కడ సపోజ్ 20 ఉంది అనుకోండి, 5 into 20 పెట్టుకోండి. ఓకే బ్రో. ఓకే బ్రో. యా, మోర్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏంటది? 5x లివరేజ్ అన్నారు కదా, అదంటే అర్థం కాలేదు. 5x లెవరేజ్ అంటే ఏంటి? ఓకే, 5x లెవరేజ్ అంటే ఏంటి? మీరు రికార్డింగ్ అసలు మీరు క్లాస్ వింటున్నారా వింటలేదా? నాకు అర్థం కాదు. నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను. ఐ థింక్ యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్, తేజరామ్ గారు. ఓకే, చలో. డౌట్, నిఫ్టీ బీస్ బెటరా, సజెస్టబుల్, మ్యూచువల్ ఫండ్స్ సజెస్టబుల్? I will discuss tomorrow on this. Okay, Nifty Bees is a ETF. Okay, and adoka ETF. చెప్తాను దాని గురించి. We will discuss on ETFs also. No problem. Okay. Monday రోజు we will discuss. Okay. Yeah. Bro, according to our goal, according to midterm goal అనుకోండి, మనం మ్యూచువల్ ఫండ్ మిడ్ టర్మ్ సెలెక్ట్ చేసుకోవాలి, లార్జ్ సెలెక్ట్ చేసుకోవాలా, స్మాల్ సెలెక్ట్ చేసుకోవాలా? అంటే మీది మిడ్ టర్మ్ గోల్ అనుకుంటే go with a hybrid mutual fund which invest in stocks as well as in debts.
ఓకే, మీ మిడ్ టర్మ్ గోల్ అయితే. ఇఫ్ ఇట్ ఇస్ యువర్ Bro, లాంగ్ టర్మ్ గోల్, యూ కెన్ గో డైరెక్ట్లీ హోల్డ్ బ్లూ చిప్. యా ప్లీజ్. మీరు Bro, సజెస్ట్ bro, చేసిన మ్యూచువల్ ఫండ్ ఇది నిన్న చెప్పారు యాక్సిస్ బ్లూ చిప్. యా, ఓకే. అయ్యే నేను ఏం సజెస్ట్ చేయలేదు హీరో. ఐ మీన్ ఓకే ఓకే ఓకే. యా ప్లీజ్ Yeah, yeah. సజెషన్ No, కిందకి no, ఏం no. లేదు. I won't like. జస్ట్ ఇట్ వాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, bro, మీరు స్కాల్పింగ్ కి యూజ్ చేసేది ఓన్లీ జీరోదా నాతో ఫైట్? సి యాక్చువల్లీ నేను ముందు కైటా యూజ్ చేసామని. ఐ విల్ షేర్ యూ వన్ ఇంపార్టెంట్ సినారియో విత్ దిస్ గైస్. చలో, ఇదైతే మీకు చెప్పాలి. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు యూ. ఒకసారి ఈఏని అంటే బ్రో అన్ని బ్లాక్ అయిపోయి, ఇది లైక్ ఓపెన్ అయ్యే కాదు కదా, సెల్ చేయడానికి అవ్వేది కాదు, బై చేస్తే సెల్ చేయడానికి అవ్వేది కాదు. యా, టెక్నికల్ టెక్నికల్ గ్లిచ్ ఇస్ ది మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, జెరోదా యొక్క యాప్ థింగ్ ఏదైతే ఉందో, ఓకే, అదంతగా బాగాలేదు. ఓకే, సి ఇంటర్ఫేస్ పరంగా ఇట్ ఇస్ వెరీ గుడ్, చూడడానికి చాలా బాగా అనిపించేస్తుంది, ఆ ఫ్రెండ్లీనెస్ అనేది ఉంటుంది. కానీ ది మెయింటెనెన్స్, ఓకే, దాని యాప్ మెయింటెనెన్స్ కానివ్వండి, గ్లిచెస్ కానివ్వండి, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. ఓకే, అది అంతగా సపోర్ట్ చేయట్లేదు. నౌ లెట్ మీ టెల్ యూ అన్ ఇంపార్టెంట్ థింగ్. సి సపోజ్ ఇఫ్ యు ఆర్ ట్రేడింగ్ ఇన్ జెరోదా అండ్ దట్ టు ఇఫ్ యు ఆర్ స్కాల్పింగ్, ఓకే, స్కాల్ప్ చేస్తున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్విక్ ఎంట్రీ అండ్ క్విక్ ఎగ్జిట్. అవునా, క్విక్ ఎంట్రీ అండ్ క్విక్ ఎగ్జిట్. ఇఫ్ క్విక్ ఎంట్రీ ఇస్ నాట్ హ్యాపెనింగ్, క్విక్ ఎగ్జిట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఓకే, సో ఈ థింగ్స్ అనేటివి అవ్వకపోతే, క్విక్ ఎంట్రీ అండ్ క్విక్ ఎగ్జిట్ అవ్వకపోతే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. అవునా, బికాస్ మీరు ఎంట్రీ తీసుకునే లోపు ఆ మూవ్మెంట్ అయిపోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను July 4th నేను ఒక మూవ్ మిస్ చేశాను గైస్. July 4th ఎలాంటి ట్రేడ్ అంటే సింగిల్ క్యాండిల్ 20 పాయింట్స్ హిట్ అయింది. సింగిల్ క్యాండిల్, ఓకే, 20 పాయింట్స్. ఎంట్రీ తీసుకుందాము అనే లోపు నేను కొంచెం వెనక ముందు అయిపోయాను, బస్ క్యాండిల్ వెళ్ళిపోయింది. సో క్విక్ ఎంట్రీ క్విక్ ఎగ్జిట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ జెరోదా. అవునా, నౌ హియర్ కమ్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు జెరోదాలో మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం. ఓకే, ఎంట్రీ తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి? మీరు ఫస్ట్ స్ట్రైక్ ప్రైస్ ని సర్చ్ చేయాలి. అది వచ్చిన తర్వాత లాట్ సైజ్ ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీరు స్వైప్ టు బై అనే ఆప్షన్ ఉంటుంది. స్వైప్ చేసేది అంటే దీనికి ఒక 10 seconds ఆఫ్ టైం పడుతుందా? మీరు ఎంత క్విక్ ఉన్నా ఒక 10 seconds ఆఫ్ టైం అయితే పడుతుందా? 10 seconds లో మూవ్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా. ఓకే, సరే, ఇది బాగుంది. ఇది మీరు బై ఛాన్స్ మీరు బాగానే చేశారు అనుకుందాం. మీకు ఒక్కోసారి టార్గెట్ ఎలా అవుతుందంటే ఇలా హిట్ అయ్యి సడన్ గా పడిపోతుంది కిందికి. ఓకే, సో ఈ సిచ్యువేషన్ లో మీకు ఏమవుతుందంటే వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఎగ్జిట్ ఇక్కడ చేయాలి. ఓకే, మీరు టార్గెట్ పెట్టుకున్నారంటే ఇట్ ఇస్ ఫైన్. మీరు టార్గెట్ పెట్టలేదని అనుకుందాం. సపోజ్ ఓకే, మీరు ట్రైల్ చేద్దామని అనుకుంటున్నారు, మీరు టార్గెట్ పెట్టలేదని అనుకుందాం. నౌ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ సి హియర్ యూ అంటే మీరు సడన్ గా కిందికి వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారు? మళ్ళీ మీ పొజిషన్ ని నొక్కుతారు. దాని తర్వాత అక్కడ స్వైప్ టు సెల్ అనే ఆప్షన్ ఉంటుంది, స్వైప్ చేస్తారు. ఈ గ్యాప్ లో కూడా అందులో వచ్చిన ప్రాఫిట్, అందులో అయిన లాస్ అనేది డ్యామేజ్ అయిపోతాయి బేసికలీ. అంటే మీ ప్రాఫిట్ ఒక రేంజ్ లో ఉంటే ఎగ్జిట్ చేసే లోపు మీ ప్రాఫిట్ తగ్గొచ్చు. మీ లాస్ ఒక ప్రైస్ లో ఉంటే ఎగ్జిట్ చేసే లోపు లాస్ పెరగొచ్చు అని చెప్తున్నాను. సో ఇందుకు నాకు జెరోదా మీద డిస్టర్బెన్స్ అయిపోయింది. వై? బికాస్ మీరు నార్మల్ గా 10,000 20,000 క్యాపిటల్ తో చేస్తే మీకు జెరోదా ఇట్ ఇస్ ఫైన్, అంతగా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. ఇఫ్ యూఆర్ ట్రేడింగ్ విత్ 1 lakh 2 lakh 10 lakhs కదా, మీకు అర్థమైతే ఆ ప్రెషర్ ఎట్లుంటుందో. బికాస్ ఎగ్జిట్ చేసే లోపు 10,000 కింద మీద అయిపోతుంది. ఇది తీసుకోవడానికి మీకు ఓకేనా? సో దట్ ఈస్ వై ఐఎమ్ యూజింగ్ డన్. ఇక్కడ మీరు చూస్తే స్కాల్పర్ అనే ఒక మోడ్ ఉంది. ఇది క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. బేసికలీ దిస్ ఇస్ నిఫ్టీ 50 కాబట్టి ఇలా వస్తుంది. బట్ స్ట్రైక్ ప్రైస్ పెట్టామనుకోండి, ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ వచ్చేస్తుంది. స్ట్రైక్ ప్రైస్, ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర నేను ఇక్కడ డైరెక్ట్ నా క్వాంటిటీ ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ నా క్వాంటిటీ పెట్టేస్తాను. బై నొక్కగానే బై అయిపోతుంది, సెల్ నొక్కగానే సెల్ అయిపోతుంది క్విక్ గా. దట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్. ఓకే, ఐఎమ్ ట్రేడింగ్ ఇన్ డన్. మీకు ఒక థింగ్ నేను షేర్ చేసుకోవాలి గైస్. మీకు వాట్సాప్ లో ఒకటి పంపిస్తాను చూడండి. ఇప్పుడే పంపిస్తాను అండి. నేను మేజర్లీ డిసప్పాయింట్ అయింది దీనివల్ల. ఓకే, సారీ. మీరు మొత్తం గ్రోలో చేస్తామన్నారు కదా. గ్రోలో ఇన్వెస్టింగ్ చేస్తాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. గ్రోలో ఇన్వెస్టింగ్ చేస్తాను. ట్రేడింగ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ డన్ ఓన్లీ. ఓకే, చలో
వాట్సాప్లో అయితే పెట్టాను. ఐ డోంట్ నో వై దిస్ ఇస్ నాట్ గోయింగ్. సో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ ఉంటే? ఏం కాదు. ఇట్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. కాకపోతే చార్జెస్ ఏమైనా కట్ అయితే కట్ అవుతుండొచ్చు, ఓకే. ఇయర్లీ చార్జెస్. ఓకే. ఒక థింగ్ నేను పెట్టాను గ్రూప్ లో, చూడండి ఒకసారి. సో దట్ వాస్ ది Okay. యాంటిసిపేషన్ గైస్. ఓకే, ప్రైస్ అలా కిందికి వచ్చి అక్కడ పైకి వెళ్ళాలని నా అనాలిసిస్ ఉండే. అవి గీతలు అవి ఏంటంటే దీస్ ఆల్ థింగ్స్ ఆర్ ఎసెన్షియల్ థింగ్స్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. బేసికలీ మూవ్ ప్రైస్ కిందికి వచ్చి పైకి వెళ్తుంది అని చెప్పేసి నా టార్గెట్, నా మెయిన్ ఇంటెన్షన్ ఉండే. సో ఆ కిందికి ఏదైనా నేను యారో డ్రా చేశాను, రెడ్ కలర్ యారో ఏదైనా డ్రా చేశాను కిందికి, అక్కడ నేను ట్రేడ్ లో ఉన్నాను గైస్. ఓకే, అప్పుడు నేను జరుగుదల ట్రేడ్ చేస్తుండే. యునో హౌ మచ్ వాస్ మై క్యాపిటల్? క్యాపిటల్ వాజ్ వెరీ మచ్ లెస్. ఓకే, చాలా తక్కువ ఉండే క్యాపిటల్, అంటే ఇప్పుడు ఉన్న క్యాపిటల్ అయితే కాదు. ఇట్ వాజ్ డీసెంట్ క్యాపిటల్ ఓన్లీ. సమ్ ఎంత 25,000 పెట్టి నేను ట్రేడ్ చేస్తున్నాను. అందులో 25,000 అమౌంట్ ఉంది ఇప్పుడు ఆ ట్రేడ్ లో. ఓకే, సో ఐ వాజ్ ట్రేడింగ్ ఓవర్ దేర్. ప్రైస్ ఇప్పుడు కిందికి వచ్చి ఇలా పైకి వెళ్తుంది. దిస్ వాస్ మై మేజర్ ట్రేడ్. నౌ ఈ మూవ్మెంట్ ఏదైతే ఉందో, ఎంట్రీ తీసుకున్నానో, ఈ మూవ్మెంట్ ఏదైతే ఉందో, ఈ కిందికి వచ్చే మూవ్మెంట్ ఏదైతే ఉందో, ఓకే, డూ యూ నో హౌ మచ్ వాస్ దట్ టార్గెట్? ఓకే, ఈ టార్గెట్ ఎంత ఉండే తెలుసా నాకు? బేసికలీ నార్మల్లీ ప్రైస్ ఇస్ మూవింగ్ కదా, ఈ టార్గెట్ నాకు సమ్ అరౌండ్ 5,000 ఏమో ఉంటుంది గైస్. 5,000 నా టార్గెట్ ఉంటుంది. 5,000 రూపీస్ నాకు వస్తున్నాయి ఇన్ కేస్ నా టార్గెట్ అయితే. ఓకే, మార్కెట్ ఏం చేసిందంటే సడన్ స్పైక్ ఇచ్చింది. నా 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 పోర్ట్ఫోలియో, ఐ మీన్ టు సే దట్ పొజిషన్ లో 28,200 రూపీస్ ప్రాఫిట్ అక్కడ టచ్ అయినప్పుడు ప్రైస్. ఓకే, బికాస్ ఆఫ్ దట్ హై ప్రీమియం మూవ్మెంట్ 200 రూపీస్ ప్రాఫిట్. నేను దాన్ని ఓపెన్ చేసి స్వైప్ టు సెల్ చేసే లోపు 9,000 కూడా బుక్ చేసుకున్నాను నేను. ఇక చెప్పండి 20 Huh? ఎంత బ్రో ప్రాఫిట్? 23. 28,200 రూపీస్ దగ్గర నేను బుక్ చేసుకోవాలి బేసికలీ. ఓకే, ఓకే. కానీ నేను బుక్ చేసే ఒక గ్యాప్ లో ప్రైస్ నేను 9,000 దగ్గర బుక్ చేసుకున్నాను. 9,000 దగ్గర బుక్ అయింది బేసికలీ, జస్ట్ సెల్ చేసే గ్యాప్ లో. సెల్ చేసే గ్యాప్ లో. ఓకే, సో దిస్ ఈస్ అ డేంజరస్ సిచ్యువేషన్ గైస్, అర్థం చేసుకోండి. ఇఫ్ యు ఆర్ ట్రేడింగ్ విత్ అ బిగ్ క్యాపిటల్ 10 lakhs 20 lakhs, మీకు అర్థమైతే పెయిన్ ఎట్లుంటుందో. ఓకే, సో దట్ ఈస్ వై నాకు జరుగుతా మీద ఎటువంటి కోపం లేదు. బట్ యా, ఈ టైం వేస్ట్ థింగ్స్ వల్ల నాకు నా ప్రాఫిట్స్ అనేది మిస్ అవ్వదు. అక్యురేట్ థింగ్స్ ఉండాలి. సో అందుకే నేను డన్ యూజ్ చేస్తున్నాను. బై బై అయిపోతుంది, సెల్ అయిపోతుంది ఇక్కడ ఇమీడియట్లీ. ఓకే, ఫస్ట్ దానిలో ఆఫ్ ఆల్ నిఫ్టీ చార్జెస్ ఎలా ఉంటాయి బ్రో? 20 రూపీస్ పర్ ట్రేడ్. నిఫ్టీ అని ఏం లేదు, ఏదైనా 20 రూపీస్ పర్ ట్రేడ్ ఉంటుంది. ఓకే, అంటే బైకి 20 రూపీస్, సెల్ కి 20 20. రూపీస్. ఓకే. ఓకే, సో దిస్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి గైస్, ఇట్ ఇస్ అ వెరీ బిగ్ కన్సర్న్. నాకు కూడా ఇష్టం లేకుండా జరోదా నుంచి షిఫ్ట్ అవ్వాలని, బట్ ఏం చేస్తాం, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. వి నీడ్ టు షిఫ్ట్ బికాస్ క్యాపిటల్స్ విల్ బి ఇంక్రీజింగ్ అండ్ స్లోలీ థింగ్స్ బాగుండకపోతే ఇట్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. ఓకే, సో లెవెల్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టపడి ఐడెంటిఫై చేస్తున్నాం. దాని తర్వాత ఆ మూవ్ ని అంత బాగా ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత కూడా లైక్ ఆ ప్రాఫిట్ అనేది అంత అచ్చుతిద్ది రావట్లేకపోతే ఇట్ ఈస్ అ ప్రాబ్లం కదా. దట్స్ వై నేను బ్రోకర్ని షిఫ్ట్ చేశాను. ఆ రోజు నుంచి నాకు మైండ్ సాటిస్ఫై అవ్వలేకపోతుండే, అండ్ ఇట్లా చాలా సార్లు మిస్ చేస్తాను గైస్. ఒకసారి అయితే 15,000 ప్రాఫిట్ విత్ హౌ మచ్, విత్ ఓన్లీ 2 లాట్స్ 15,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు 7,000 దగ్గర నేను బుక్ చేసుకున్నాను. 7,000 దగ్గర హాఫ్ గ్యాప్ లో. ఓకే, సో ఇవి కొంచెం ఆలోచించుకొని మైండ్లో పెట్టుకోండి, బికాస్ ఫ్యూచర్లో మీకు ఇవి థింగ్స్ హెల్ప్ అవుతాయి. ఓకే, డు నాట్ స్టిక్ టు వన్ బ్రోకర్. మీకు ఒక్క బ్రోకర్తోనే ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకోవద్దు. డోంట్ హ్యావ్ దట్ ఎమోషనల్ కనెక్షన్. ఓకే, మీరు లాసెస్ ఫేస్ చేస్తారు. సో యూ షుడ్ బి రెడీ టు చేంజ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ ఇస్. So guys, it is 9:15 already. I wanted to end up the session here because నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, it's my night shift. So yeah, Okay. so bye guys. Thank you. Thank you. All right. Bye bro. Bye.